తాజ్మహల్ నిజంగా ప్రేమ కథ కాదు. అది హిందూ పవిత్ర స్థలంలో నిర్మించిన శివాలయం స్థానంలో ఏర్పడింది. 1931 జూన్ ముంతాజ్ బుర్హాన్పూర్లో చనిపోయింది. ఆ 6 నెలల తర్వాత అస్థికలు ప్యాలెస్కు తీసుకురాపెట్టాయి. షార్జహాన్ 7 భార్యల్లో 4వ భార్య ముంతాజ్కి ప్రత్యేక గౌరవం ఇవ్వలేదు. ముంతాజ్ అసలు పేరు అంజుమల్ బేగం. 18 ఏళ్లకే కాపురానికి వచ్చి 14 మంది పిల్లలు కన్నది. ఇది ప్రేమ కథ కాదు, ఇది చరిత్రలో దాచిన వాస్తవం. తాజ్మహల్ నిర్మాణానికి ముందు ఆ స్థలంలో తేజో మహాలయ శివాలయం ఉంది. ఆగ్రాలోని 5 ప్రధాన శివాలయాల్లో ఒకటి. షార్జహాన్ దీన్ని ధ్వంసం చేసి తన భార్య ముంతాజ్ అస్థికల కోసం తాజ్మహల్ నిర్మించాడు. హిందూ దేవాలయ నిర్మాణం, శివలింగ స్థానం మరియు ఆగ్రాలోని పవిత్రతను చరిత్ర నిఖార్సైన రీతిలో చెప్పగల కథ ఇవే. ఈ వీడియో చివరి వరకు చూడండి. ప్రతి ఫ్యాక్ట్ షాకింగ్, ప్రతి డీటెయిల్ మీ ఊహలకు మించి ఉంటుంది. ముంతాజ్ మరణ చరిత్ర. నేటి వరకు మనం విన్నది షార్జహాన్ తన భార్య ముంతాజ్ కోసం తాజ్మహల్ కట్టాడన్న ప్రేమకథ. కానీ చరిత్రలో నిజాలు వేరుగా ఉన్నాయి. ఇది ప్రేమకథ కాదు, ఇది కామం, దుర్బుద్ధి, దేవాలయాల విధ్వంసం, వాస్తవాలను దాచిన చరిత్ర. 1. ముంతాజ్ మరణం. 1931 జూన్. ముంతాజ్ బేగం బుర్హాన్పూర్లో ప్రసవ సమయంలో మరణించింది. ఆమె వయసు అప్పటికి 38 సంవత్సరాలు మాత్రమే. మొదట బుర్హాన్పూర్లో సమాధి చేశారు. ఆమె మరణానికి 6 నెలల తర్వాత అస్థికలను తవ్వి 600 మైళ్ల దూరంలో ఆగ్రాకు తీసుకువచ్చారు. అక్కడే సమాధి మళ్లీ చేశారు. 2. షార్జహాన్ వివాహాలు. షార్జహాన్కి మొత్తం 7 మంది భార్యలున్నారు. ముంతాజ్ అతని 4వ భార్య మాత్రమే. ముంతాజ్ చనిపోయిన వెంటనే ఆమె చెల్లిని పెళ్లి చేసుకున్నాడు. బాద్షా నామా అనే చరిత్ర గ్రంథం ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతుంది. 3. అసహజ సంబంధాలు. ఫ్రెంచ్ వైద్యుడు ఫ్రాంకోయిస్ బిర్నియర్ తన గ్రంథంలో షార్జహాన్పై తీవ్ర ఆరోపణలు చేశాడు. అతను తన కుమార్తె జహనారాతో కూడా సంబంధం పెట్టుకున్నాడని రాశాడు. చిన్న కూతురు చిన్న బేగం పట్ల కూడా దుర్వినియోగం చేశాడని సాక్ష్యాలున్నాయి. ఇది షార్జహాన్ని కామాంధుడు అని పిలవడానికి కారణం. 4. ముంతాజ్. ముంతాజ్ అసలు పేరు అర్జుమన్ బాను బేగం. ఆమె 18 ఏళ్ల వయసులో షార్జహాన్కి పెళ్లయింది. 18 ఏళ్ల దాంపత్యంలో 14 మంది పిల్లలను కనింది. 8 మంది కుమారులు, 6 మంది కుమార్తెలు. చరిత్రకారుల మాటలో ఆమెను పిల్లలు కనే యంత్రంలా వాడుకున్నాడు. షార్జహాన్ తన తల్లి నూర్జహాన్ కోసం రాజభవనాలు, కానుకలు ఇచ్చాడు. కానీ ముంతాజ్ కోసం అలాంటివి ఇవ్వలేదు. ఇది అతని ప్రేమ కథ నిజ స్వరూపాన్ని ప్రశ్నార్థకంగా నిలబెడుతోంది. 5. తేజో మహాలయం. తాజ్మహల్ కంటే ముందు తాజ్మహల్ స్థలం అసలు తేజో మహాలయం అనే శివాలయం. ఇది ఆగ్రాలోని 5 ప్రధాన శివాలయాలలో ఒకటి. గజనీ మహ్మద్ నుండి బాబర్ వరకు అనేక దాడులు జరిగాయి. ఆలయాన్ని ధ్వంసం చేసి ఆ తరువాత షార్జహాన్ సమాధిగా మార్చాడు. బాద్షా నామా ప్రకారం ఈ స్థలం జైపూర్ రాజు జైసింగ్కి చెందింది. షార్జహాన్ బలవంతంగా తీసుకుని వేరే భూమిని ఇచ్చాడు. ఆగ్రాలోని తేజో మహాలయం అసలు శివాలయం. ప్రధాన గర్భగుడిలో శివలింగం ఎక్కడ ఉండేదో అక్కడే ముంతాజ్ సమాధి పెట్టాడు. హిందూ వాస్తుశాస్త్ర ప్రకారం శివాలయాలు ఎల్లప్పుడూ 2 అంతస్తులుగా కడతారు. లింగం నేలమాళిలో ఉండి దాని పైభాగం 2వ అంతస్తులో కనబడుతుంది. ఇలాంటి నిర్మాణం దక్షారామం మరియు ఉజ్జయిని, మహాకాళేశ్వరంలో కూడా ఉంది. శివలింగంపై అభిషేకం చేయడానికి పై అంతస్తు నుండి నీటి బొట్టుగా పడే విధానం ఉంటుంది. అదే విధానం తాజ్మహల్లో ఉంది. కానీ ఇప్పుడు దానిని షార్జహాన్ కన్నీటి బిందువులు అని వక్రీకరించారు. తేజో మహాలయం విస్తీర్ణం. తేజో మహాలయం కేవలం ఆలయం మాత్రమే కాదు, దానికి అనుబంధంగా రాజభవనాలు, సైనిక స్థాయాలు, గోశాలలు, అశ్వశాలలు, సంగీత మందిరాలు, మహారాణుల వసతి గృహాలు, మొత్తం 500 రూములున్నాయి. ఇది ఒక పెద్ద హిందూ రాజ్మహల్ కాంప్లెక్స్. దాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకొని సమాధిగా మార్చారు. 6. వాస్తుశిల్పం. హిందూ శిల్పశాస్త్ర ప్రకారం శివాలయాలు 2 అంతస్తులుగా కడతారు. లింగం నేలమాళిలో ఉండి దాని పైభాగం 2వ అంతస్తులో కనబడుతుంది.
ఇలాంటి నిర్మాణం ఉజ్జయినిలోని మహాకాళేశ్వరంలో కూడా ఉంది. శివలింగంపై అభిషేకం చేయడానికి పై అంతస్తు నుండి నీటి బొట్టుగా పడే విధానం ఉంటుంది. అదే విధానం తాజ్ మహల్లో ఉంది, కానీ ఇప్పుడు దానిని షాజహాన్ కన్నీటి బిందువులు అని వక్రీకరించారు. 7 చరిత్ర ఆధారాలు. బాద్షానామా, పేజ్ 403. ముంతాజ్ బుర్హాన్పూర్లో చనిపోయినట్లు రాసి ఉంది. బిర్నియర్, షాజహాన్ అసహజ సంబంధాలను వర్ణించాడు. పీటర్ ముండి, ఇంగ్లీష్ ప్రయాణికుడు, ఇదే విషయాలు వ్రాశాడు. విన్సెంట్ స్మిత్, తాజ్మహల్ స్థలం జైసింగ్ ప్యాలెస్ అని వ్రాశాడు. ప్రపంచ ఆర్కిటెక్చర్లో సాక్ష్యం. అనేక విదేశీ ఆర్కిటెక్టులు తాజ్మహల్ నిర్మాణం హిందూ దేవాలయ ఆర్కిటెక్చర్ అని అంగీకరించారు. జావాలోని చండికేశ్వర ఆలయం మరియు ఆగ్రాలోని తేజో మహాలయం ఒకే బేసిక్ డిజైన్ పై ఉన్నాయని పరిశోధకులు పేర్కొన్నారు. ఇది ఒక పవిత్ర హిందూ ఆలయాన్ని సమాధిగా మార్చిన వాస్తవాన్ని స్పష్టంగా చూపుతోంది. 8 ఔరంగజేబు ఉత్తరం. 1652లో ఔరంగజేబు తన తండ్రి షాజహాన్కి ఉత్తరం రాశాడు. తాజ్మహల్ గుడారాలు, గోడలు ఇప్పటికే పగుళ్లు వస్తున్నాయి. నేను నా డబ్బుతో రిపేర్ చేస్తాను. మీరు భవిష్యత్తులో మరమ్మతులు చూసుకోవాలి అని. ఇది తాజ్మహల్ కొత్తగా కట్టింది కాదు అని, అప్పటికే పాత భవనం అని నిరూపిస్తుంది. 9 దేవాలయాల విధ్వంసం. షాజహాన్ తన తండ్రి జహంగీర్ లాగే అతను దేవాలయాల విధ్వంసంలో దారుణంగా ముందుకు సాగాడు. బాద్షానామా ప్రకారం షాజహాన్ తన పాలనలో బెనారస్లో 72 హిందూ దేవాలయాలను ధ్వంసం చేశాడు. అలా ధ్వంసం చేసిన రాజు ఆగ్రాలో ఉన్న గొప్ప శివాలయం గురించి తెలిసినప్పుడు దాన్ని కూడా ధ్వంసం చేయాలనే దుర్బుద్ధి పుట్టింది. అప్పుడు షాజహాన్ తన భార్య ముంతాజ్ మరణం గుర్తొచ్చింది. బుర్హాన్పూర్లో 6 నెలల క్రితం సమాధి చేసిన ఆమె ఎముకలను బయటకు తీసించి 600 మైళ్ల దూరం ఆగ్రాకు తీసుకువచ్చి జైసింగ్ రాజు భూమిలో సమాధి పెట్టాడు. ముంతాజ్ మరణ చరిత్ర వెనక నిజాలు చాలా భిన్నంగా ఉన్నాయి. ఆమె కేవలం ఒక భార్య కాదు, ఆమెను షాజహాన్ ఒక సాధనల్లా వాడుకున్నాడు. తాజ్మహల్ ఒక ప్రేమ కథ కాదు, ఇది ఒక వక్రీకరించిన చరిత్ర, హిందువుల పవిత్ర శివాలయాన్ని సమాధిగా మార్చిన కథ. ప్రపంచం మొత్తం తాజ్మహల్ను ప్రేమకు ప్రతీక అని నమ్మింది. కానీ చరిత్రలో నిజం వేరే దిశలో ఉంది. ఔరంగజేబు కాలపు మొఘల్ పత్రికల్లో ఎక్కడా తాజ్మహల్ అనే పేరు లేదు. ముంతాజ్ అసలు పేరు ముంతాజ్ మహల్ కూడా కాదు. షాజహాన్ సొంత కోర్టు రికార్డుల్లోనూ ఈ భవనం అతనిది కాదని, జైసింగ్ రాజభవనమని స్పష్టంగా ఉంది. యూరోపియన్ ప్రయాణికులు ఈ కట్టడాన్ని తాజ్-ఏ-మహాల్ అని రాశారు. ఇది సంస్కృత పదమైన తేజో మహాలయకి దగ్గరగా ఉంది. అంటే ఇది సమాధి కాదని, శివుడికి అంకితమైన ఆలయమని సూచిస్తోంది. ఔరంగజేబు స్వయంగా ఈ భవనం పాతదని, మరమ్మతులు చెయ్యాల్సి వచ్చిందని చెప్పాడు. ఒక సమాధిలో త్రిశూలం ఎందుకు ఉంటుంది? గర్భగృహం ఎందుకు ఉంటుంది? చెప్పులు తీసేయాల్సిన ఆచారం ఎందుకు ఉంటుంది? అసలు ఇది ముస్లిం సమాధి కాదు, హిందూ ఆలయం. శివుడి ఆలయాన్ని ప్రేమ సమాధిగా మార్చి చరిత్రను తారుమారు చేశారు. నీకు చెప్పని నిజం ఇదే. చరిత్రలో దాచిన అతి పెద్ద మోసం ఇదే. ఔరంగజేబు కాలంలో కూడా ఏ మొఘల్ కోర్టు పత్రికలో లేదా క్రానికల్స్లో తాజ్మహల్ అనే పదం ఎప్పుడూ కనిపించదు. తాజ్మహల్ అనే పదం ముంతాజ్ మహల్ నుండి ఉద్భవించిందని సాధారణంగా చేసే వివరణ కనీసం 2 కారణాల వల్ల అసంబద్ధం. అవి: మొదటిది, ఆమె పేరు ఎప్పుడూ ముంతాజ్ మహల్ కాదు, కానీ ముంతాజ్ ఉల్ జమానీ కాదు. మరియు రెండవది, ఆమె ఒక స్త్రీ పేరు నుండి మొదటి 3 అక్షరాలు అయిన మమ్ను తొలగించకూడదు. మిగిలినది ఆమె సమాధి పేరుగా తీసుకోబడుతుంది. షాజహాన్ కాలం నాటి అనేక మంది యూరోపియన్ సందర్శకులు ఈ భవనాన్ని తాజ్-ఏ-మహల్ అని పిలుస్తున్నారు. అది సాధారణంగా సాంప్రదాయం పురాతన సంస్కృత పేరు తేజో మహాలయ అని చెప్పుకుంటారు. దానికి విరుద్ధంగా షాజహాన్ మరియు ఔరంగజేబులు కూడా ఆ సంస్కృత పదాన్ని ఉపయోగించకుండా జాగ్రత్త వహించి ఇది పవిత్రమైన సమాధి అని పిలిచారు.
అంతేకాకుండా తాజ్ అనేది శ్మశాన వాటిక అని నమ్ముతున్నట్లయితే దానికి మహల్ అనే పదం ఎలా వర్తిస్తుంది? తాజ్ మహల్ అనే పదం శివాలయాన్ని సూచించే సంస్కృత పదం తేజోవో మహాలయ యొక్క వికృత రూపం. ఆగ్రేశ్వర్ మహాదేవ్ అంటే ఆగ్రా దేవుడు అందులో ప్రతిష్ఠింపబడ్డాడు. పాలరాటి వేదిక ఎక్కిన ముందు బూట్లు తీసే సంప్రదాయం షాజహాన్ కాలం ముందు నుండి ప్రారంభమయ్యింది. ఆ కాలంలో తాజ్ ఒక శివాలయం. తాజ్ ఉద్భవించిందా సమాధిగా? బూట్లు తొలగించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బూట్లు ఒక అవసరం శ్మశాన వాటిక. నేలమాలిగలో ముంతాజ్ సమాధి యొక్క బేస్ స్లాబ్ తెల్లగా ఉండటం సందర్శకులు గమనించవచ్చు. అయితే దాని సూపర్ స్ట్రక్చర్ మరియు 2 అంతస్తుల్లోని ఇతర 3 సమాధులు లతా డిజైన్లతో కప్పబడి ఉన్నాయి. శివ విగ్రహం యొక్క పాలరాటి పీఠం ఇప్పటికీ స్థానంలో ఉందని మరియు ముంతాజ్ సమాధులు నకిలీవని ఇది సూచిస్తుంది. అష్టభుజి మార్గ్ పాలరాటి జాలికి అగువ బార్డర్ లోపల చెక్కబడిన కూజాలు మరియు దానిపై అమర్చబడినవి 108 హిందూ దేవతాలయంలో పవిత్రమైన సంఖ్య. భారతదేశంలో 12 జ్యోతిర్లింగాలు అంటే అద్భుతమైన శివాలయాలు ఉన్నాయి. తేజో మహాలయ అలియాస్ తాజ్ మహల్ వాటిలో ఒకటిగా నాగనాథేశ్వర్ అని పిలువబడుతుంది, ఎందుకంటే దాని పారాపెట్ నాగా అంటే నాగుపాము బొమ్మలతో చుట్టబడి ఉంటుంది. 1631 ఏడీలో షాజహాన్ దాన్ని స్వాధీనం చేసుకున్న సమయం నుండి ఆ పవిత్ర ఆలయాన్ని హిందూ మఠం కోల్పోయింది. విశ్వకర్మ వాస్తుశాస్త్రం అనే ప్రసిద్ధ హిందూ వాస్తుశాస్త్ర గ్రంథం శివలింగాలలో తేజలింగం గురించి ప్రస్తావిస్తుంది, అంటే వేదదేవత అయిన శివుని రాతి చిహ్నాలు. అట్టడి తేజలింగాన్ని తాజ్ మహల్లో ప్రతిష్ఠించారు కాబట్టి తాజ్ మహల్ అలియాస్ తేజో మహాలయ అనే పదం వచ్చింది. ఆగ్రా నగరం శివ పూజకు ఒక ప్రాచీన కేంద్రం. దాని సన్నాతిన నివాసులు యుగయుగాలుగా ముఖ్యంగా శ్రావణ మాసంలో ప్రతి రాత్రి చివరి భోజనం చేసే ముందు 5 శివాలయాలలో పూజలు చేసేవారు. గత కొన్ని శతాబ్దాలుగా ఆగ్రా నివాసులు బాల్కేశ్వర్, పృథ్వీనాథ్, మనకమేశ్వర్ మరియు రాజరాజేశ్వర్ అనే ప్రముఖ 4 శివాలయాలలో మాత్రమే పూజలు చేయటంతో సంతృప్తి పడ్డారు. వారి పూర్వీకులు పూజించిన 5వ శివదేవతను వారు కోల్పోయారు. స్పష్టంగా 5వది ఆగ్రేశ్వర్ మహాదేవ్ నాగనాథేశ్వర్, అంటే ఆగ్రా యొక్క గొప్ప దేవుడు మరియు కోబ్రాల రాజు యొక్క దేవుడు. తేజో మహాలయ అలియాస్ తాజ్ మహల్లో ప్రతిష్ఠించబడ్డాడు. ఆగ్రా ప్రాంతంలో ఆధిపత్యం చెలాయించే ప్రజలు జాట్లు. శివుడి పేరు తేజాజీ. ఇల్లుస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా జూన్ 28, 1971 నాటి జాట్ ప్రత్యేక సంచికలో జాట్లకు తేజ మందిరాలు అంటే తేజ దేవాలయాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎందుకంటే తేజలింగం శివలింగాలలో అనేక పేర్లలో ఒకటి. దీని నుండి తాజ్ మహల్ తేజ్ యొక్క గొప్ప నివాసమైన తేజో మహాలయ అని స్పష్టమవుతుంది. డాక్యుమెంటరీ సాధనాలు. షాజహాన్ స్వంత కోర్టు చరిత్ర బాద్షా నామా పేజ్ నంబర్ 403లో ముంతాజ్ సమాధి కోసం జైపూర్ మహారాజా జైసింగ్ నుండి పూర్తి చేసిన ఇమారత్ ఏ ఆలిషన్ వ గుంబడ్స్తో కప్పబడిన అద్భుతమైన ఒక గొప్ప భవనం తీసుకోబడిందని మరియు ఆ భవనం అప్పట్లో రాజా మాన్సింగ్ ప్యాలెస్ అని పిలిచేవారిని అంగీకరించింది. యువరాజు ఔరంగజేబు తన తండ్రి అయిన చక్రవర్తి షాజహాన్కు రాసిన లేఖ పురావస్తు శాఖ టావర్నియర్పై ఆధారపడ్డని తప్పుకట్టింది. ఔరంగజేబు లేఖ ఆదాబి ఆలంగీరి యాద్గార్ నామా మరియు మురఖ్ఖా ఏ అక్బరాబాది అనే కనీసం 3 చరిత్రల్లో నమోదు చేయబడింది. ఆ లేఖలోనే ఔరంగజేబు 1652 ఏడీలోనే ముంతాజ్ సమాధి స్థలంలోని అనేక భవనాలు 7 అంతస్తులు కలిగి ఉన్నాయని మరియు వాటికి చాలా పాతవిగా మరియు గొమ్మదం ఉత్తరం వైపున పగుళ్లు ఏర్పడ్డాయని నమోదు చేశాడు. అందువల్ల ఔరంగజేబు తన స్వంత ఖర్చుతో భవనాలకు వెంటనే మరమ్మతులు చేయమని ఆదేశించాడు మరియు తర్వాత మరింత ఎక్కువ విస్తృతమైన మరమ్మతులు చేయమని చక్రవర్తికి సిఫార్సు చేశాడు. షాజహాన్ పాలనలోనే తాజ్ కాంప్లెక్స్ పాతది మరియు వెంటనే మరమ్మతులు అవసరమని ఇది రుజువు చేస్తుంది. జైపూర్ మాజీ మహారాజు తన రహస్య వ్యక్తిగత కపట్ ద్వార్ సేవ శఖరణంలో డిసెంబర్ 18, 1633 నాటి షాజహాన్ నుండి వచ్చిన 2 ఆదేశాలు ఆధునిక సంఖ్యలు 676, 177ను తాజ్ భవనం సముదాయాన్ని కోరుతూ సంరక్షించాడు. అది ఎంత స్పష్టమైన ఆక్రమణ అంటే అప్పటి జైపూర్ పాలకుడు ఆ పత్రాలను బహిరంగంగా వెల్లడించడానికి సిగ్గుపడ్డాడు. పాలరాటిని డిమాండ్ చేస్తున్న 3 ఫర్మాన్లను ముంతాజ్ మరణించిన 2 సంవత్సరాల లోపే జైసింగ్కు పంపారు. షాజహాన్ నిజంగా తాజ్మహల్ను 22 సంవత్సరాల కాలంలో నిర్మిస్తే ఉంటే ఆ పాలరాటి 15 లేదా 20 సంవత్సరాల తర్వాత మాత్రమే అవసరమవుతుంది, ముంతాజ్ మరణించిన వెంటనే కాదు. అంతేకాకుండా 3 ఫర్మాన్లు తాజ్మహల్ ముంతాజ్ లేదా ఖననం గురించి ప్రస్తావించలేదు. అవసరమైన రాతి ఖర్చు మరియు పరిమాణం కూడా ప్రస్తావించబడలేదు. ఖురాన్ ఇంప్లాంటేషన్కు మరియు ముంతాజ్ యొక్క 2 సమాధులను తాజ్మహల్ పాలరాటితో సరిపోల్చడానికి చాలా తక్కువ పరిమాణంలో పాలరాటి అవసరమవుతుంది. అంతేకాకుండా సహకరించని జైసింగ్పై పాలరాటి కోసం తీవ్రంగా ఆధారపడి తాజ్మహల్ను అద్భుతంగా నిర్మించడానికి షాజహాన్ ఎప్పుడూ ఆశించలేదు.
యూరోపియన్ సందర్శకుల ఖాతాలు. ఫ్రెంచ్ ఆభరణాల వ్యాపారి అయిన టావెర్నియర్ తన ప్రయాణ జ్ఞాపకాలలో షాజహాన్ ముంతాజ్ను ఉద్దేశపూర్వకంగా తాజ్-ఏ-మకాన్ అంటే తాజ్ భవనం దగ్గర ఖననం చేశాడని, అక్కడికి విదేశీయులు వచ్చేవారని అన్నాడు. దీనితో ప్రపంచమంతా మెచ్చుకోవచ్చు అని చెప్పాడు. పరంజాయ్ ఖర్చు మొత్తం పని కంటే ఎక్కువని అతను జత చేశాడు. తేజో మహాలయ్ శివాలయంలో షాజహాన్ నియమించిన పని, దానిలో అన్ని ఖరీదైన ఉపకరణాలను దోచుకోవడం, శివ విగ్రహాలను కూల్చివేయడం, 2 అంతస్తులపై వాటి స్థానంలో 2 సమాధులను నాటడం, తోరణాల వెంట ఖురాన్ను చెక్కడం మరియు తాజ్ యొక్క 7 అంతస్తులలో 6 గోడలను కట్టడం, ఇది దోచుకోవడం. 100 గదులను అపవిత్రం చేయడం మరియు మూసివేయడం, దీనికి 22 సంవత్సరాల పట్టింది. టావెర్నియర్ నోట్ పరిధీయ బజార్ గదులను అత్యుత్తమమైన పాలరాటి భవనం కాకుండా తాజ్-ఏ-మకాన్ అలియాస్ తాజ్మహల్ అని తప్పుగా భావించాడు. 1632లో ఆగ్రాకు వచ్చిన ఇంగ్లీష్ విజిటర్ పీటర్ మండి ఆగ్రాలో మరియు చుట్టుపక్కల ఉన్న ముఖ్యమైన ప్రాంతాల్లో తాజ్-ఏ-మహల్ తోటలు మరియు బజార్లు ఉన్నాయని రికార్డ్ చేశాడు. అందువల్ల టావెర్నియర్ తాజ్మహల్ అనేది షాజహాన్ కంటే ముందే ఒక ముఖ్యమైన భవనమని పేర్కొన్న విషయాన్ని అతను ధృవీకరిస్తున్నాడు. పీటర్ మండి తాజ్-ఏ-మహల్ అనేది భవనం పేరుకు బదులుగా ఖననం చేసిన మహిళ పేరు అని నమ్మాడు. ఆగ్రా కోట నుండి మైల దూరంలో ఉన్న మాన్సింగ్ రాజమహల్ను షాజహాన్ కాలం నాటి అత్యుత్తమ భవనంగా డచ్ అధికారి డి లయే పేర్కొన్నాడు. షాజహాన్ కోట చరిత్ర బాద్షానామా అదే మాన్సింగ్ ప్యాలెస్ లో ముంతాజ్ సమాధిని నమోదు చేసింది. 1638లో ఆగ్రా జీవితాన్ని వివరించిన జోహాన్ ఆల్బర్ట్ మండెల్స్ లో తన వాయేజెస్ అండ్ ట్రావెల్స్ ఇంటూ ద ఈస్ట్ ఇండీస్ లో తాజ్ మహల్ నిర్మాణంలో ఉందని ఎక్కడ ప్రస్తావించలేదు. కానీ తాజ్మహల్ 1631 నుండి 1653 వరకు నిర్మించబడిందని సాధారణంగా తప్పుగా చెప్పబడింది లేదా ఊహించబడింది. సంస్కృత శాసనం తాజ్ ఒక శివాలయంగానే ఉద్భవించిందనే నిర్ధారణకు సంస్కృత శాసనం కూడా మద్దతు ఇస్తుంది. దీనిని తప్పుగా బటేశ్వేర్ శాసనం అని పిలుస్తారు. ప్రస్తుతం భద్రపరచబడింది. లక్నో మ్యూజియంలోని పై అంతస్తులో అది స్ఫటికం తెల్లని శివాలయం ఎంత ఆకర్షణీయంగా ఉందంటే శివుడు ఒకసారి అందులో ప్రతిష్ఠాపించబడ్డాడు అనే సూచిస్తుంది. ఆ శాసనాన్ని 1155లో షాజహాన్ ఆదేశాల మేరకు తాజ్మహల్ తోట నుండి తొలగించారు. తప్పిపోయిన ఏనుగులు తాజ్ను నిర్మించడంకు బదులుగా షాజహాన్ దాన్ని నల్లని ఖురానిక్ అక్షరాలతో వికృతించాడు. పూర్వ సంస్కృత శాసనాలు మరియు అనేక విగ్రహాలు మరియు 2 భారీ రాతి ఏనుగులు ఈ రోజుల్లో సందర్శకులు ప్రవేశ టికెట్లు కొనుగోలు చేసే ద్వారం పైన స్వాగత ఆర్కులో తమ తొండాలను విస్తరించాయి. థామస్ ట్వినింగ్ అనే ఆంగ్లేయుడు తన పుస్తకం ట్రావెల్స్ ఇన్ ఇండియా 100 years ago లోని 191వ పేజీలో నవంబర్ 1794న నేను తాజ్-ఐ-మహల్ మరియు దాని చుట్టుపక్కల ఉన్న భవనాలను చుట్టుముట్టిన ఎత్తైన గోడల వద్దకు చేరుకున్నాను. ఇక్కడ నేను పల్లకీ నుండి దిగి ఎలిఫెంట్స్ కోర్ట్ అని పిలువబడే గొప్ప ప్రాంతం యొక్క ఈ వైపు మధ్యలో ఉన్న అందమైన పోర్టలకు దారితీసే చిన్న మెట్లు ఎక్కాను అని నమోదు చేశాడు. ఖురానిక్ ప్యాచులు తాజ్మహల్ ఖురాన్లోని 14 అధ్యాయాలతో చెక్కబడి ఉంది. కానీ షాజహాన్ తాజ్మహల్ను ఎలా నిర్మించాడో ఇస్లామిక్ లేఖనంలో ఎక్కడా స్వల్పంగా ప్రస్తావించలేదు. షాజహాన్ నిర్మాత అయితే ఖురాన్ను ఉతరించడం ముందు అతను చాలా పదాలలో అలా చెప్పే ఉండాలి. షాజహాన్ పల్లపిరాతి తాజ్ను నిర్మించకుండా దానిని నల్లని అక్షరాలతో మాత్రమే వికృతించాడు అని శాసనకర్త అమానత్ ఖాన్ షిరాజీ స్వయంగా భవనంపై ఉన్న శాసనంలో ప్రస్తావించారు. ఖురానిక్ అక్షరాలను నిశితంగా పరిశీలిస్తే అవి పురాతన శివాలయంపై రంగురంగుల రాతి ముక్కలతో అతికించిన అంటుకట్టులని తెలుస్తుంది. కార్బన్ 14 పరీక్ష అమెరికన్ ప్రయోగశాల కార్బన్ 14 పరీక్షలకు గురైన తాజ్ నది ఒడ్డున ఉన్న తూర్పు ద్వారం నుండి ఒక చెక్క మొక్క, ఆ ద్వారం షాజహాన్ కంటే 300 సంవత్సరాలు పురాతనమైనదని వెల్లడించింది. 1100 సంవత్సరం నుండి ముస్లిం ఆక్రమణకారులు దోపిడీ మరియు విధ్వంసం కోసం పదే పదే తెరిచిన తాజ్ ద్వారాలను ఎప్పటికప్పుడు మార్చాల్సి వచ్చింది. కాబట్టి తాజ్ భవనం దాని అనేక ద్వారాల కంటే చాలా పురాతనమైనది. ఇది 1155 నాటిది, అంటే షాజహాన్ కంటే 500 సంవత్సరాలు ముందుది. ఈ పుస్తకంలో న్యూయార్క్లోని బ్రుక్లిన్ కాలేజ్ మరియు కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఇవాన్ విలియమ్స్ ప్రచురించిన ఒక నివేదిక కాపీ ఉంది. తాజ్ మహల్ యొక్క ఈశాన్య చివరన ఉన్న ద్వారం నుండి ఒక చెక్క మొక్క 1448 నుండి 1277 మధ్య వయసు కలిగి ఉన్నదని అది చెప్తుంది. ఆర్కిటెక్చరల్ ఎవిడెన్స్ ఈబి హావెల్, శ్రీమతి కెనోయర్ మరియు సర్ డబ్ల్యూడబ్ల్యూ హంటర్ వంటి ప్రముఖ పశ్చిమ నిర్మాణ నిపుణులు తాజ్మహల్ హిందూ ఆలయ శైలిలో నిర్మించబడింది అని రికార్డులో చెప్పారు. జావాలోని పురాతన హిందూ చండీ సేవ ఆలయం యొక్క గ్రౌండ్ ప్లాన్ తాజ్తో సమానంగా ఉందని హావెల్ ఎత్తి చూపారు. 4 మూలల్లో అష్టభుజ కుపోలాలతో కూడిన మధ్య గొంపం ఒక సాధారణ హిందూ దేవాలయం. పునాది మూలలలోని 4 మర్బరు స్తంభాలు హిందూ శైలికి చెందినవి. వాటిని రాత్రిపూట దీపస్తంభాలుగా, పగటిపూట కాపలా స్తంభాలుగా ఉపయోగించారు. అటువంటి స్తంభాలు పవిత్ర ప్రాంగణాలను గుర్తించడానికి ఉపయోగపడతాయి. మన వివాహ మండపాలను చూడండి. తాజ్ మహల్ అష్టభుజ ఆకారం హిందూ ప్రాముఖ్యతను కలిగి ఉంది, ఎందుకంటే
హిందువులకు 8 దిక్కులకు ప్రత్యేక పేర్లు ఉన్నాయి మరియు వాటికి స్వర్గరక్షకులు కేటాయించబడ్డారు. వాల్మీకి రామాయణంలో చెప్పినట్లు రాముని రాజధాని అష్టభుజి. శిఖరం స్వర్గాన్ని సూచిస్తుంది, పునాది పాతాళ లోకాన్ని సూచిస్తుంది. హిందూ కోటలు, నగరాలు, ప్రాసాదాలు మరియు దేవాలయాలు సాధారణంగా అష్టభుజ లేఅవుటు లేదా కొన్ని అష్టభుజ లక్షణాలను కలిగి ఉంటాయి. కాబట్టి శిఖరం మరియు పునాదితో కలిపి అవి హిందూ సాంప్రదాయం ప్రకారం రాజు లేదా దేవుడు ఆధిపత్యం వహించే 10 దిశలను కవర్ చేస్తాయి. తాజ్మహల్ చుట్టూ ఉన్న 4 మర్మరు టవర్లను మినార్లుగా పేర్కొనడంలో ఎన్సైక్లోపీడియా బ్రిటానికా తప్పు చేసింది. ముస్లిం మినార్లు ఎప్పుడూ భవనంలో భాగం. భవనం నుండి వేరు చేయబడినవి హిందూ టవర్లు. ముస్లిం మినార్లు భవనాల భుజాల నుండి ప్రారంభమవుతాయి. చిత్తోడ్గఢ్లోని రాణాకుంభ టవర్ లాగా హిందూ టవర్లు నేలమట్టం నుండి ప్రారంభమవుతాయి. 4 మినార్లు హిందూ సాంప్రదాయమైన సత్యనారాయణ బలిపీఠాల 4 మూలలను పోలి ఉంటాయి. అలాగే ముస్లిం మినార్ల జతలు వేరువేరు ఎత్తులను కలిగి ఉంటాయి మరియు ఎప్పుడూ సమ్మితంగా ఉండవు. తాజ్మహల్ గోపురం పైన త్రిశూల శిఖరం ఉంది. ఆ త్రిశూల శిఖరం యొక్క పూర్తి స్థాయి బొమ్మ తాజ్కు తూర్పున ఉన్న ఎర్ర రాతి ప్రాంగణంలో చెక్కబడింది. త్రిశూలం యొక్క మధ్య షాఫ్ట్ 2 వంగిన మామిడి ఆకులు మరియు కొబ్బరిని పట్టుకున్న కలశం పవిత్ర కుండాను వర్ణిస్తుంది. ఇది ఒక పవిత్ర హిందూ మోటిఫ్. హిమాలయ ప్రాంతంలోని హిందూ మరియు బౌద్ధ దేవాలయాలపైన ఇలాంటి శిఖరాలను చూడవచ్చు. తాజ్మహల్ యొక్క 4 వైపులా ఉన్న గంభీరమైన మర్మరు ఆర్కు ఎంట్రన్స్ ద్వారాల శిఖరాగ్రం పైన ఎర్రని కమలం నేపథ్యంలో త్రిశూలాలు కూడా చిత్రీకరించబడ్డాయి. ఈ 3 శతాబ్దాలలో తాజ్ శిఖరం ఇస్లామిక్ చంద్రవంక మరియు నక్షత్రాన్ని వర్ణిస్తుందని లేదా భారత బ్రిటిష్ పాలకుల ఏర్పాటు చేసిన లైటింగ్ కండక్టర్ అని ప్రజలు ప్రేమగా కానీ తప్పుగా నమ్మారు. దీనికి విరుద్ధంగా తుప్పుపట్టని 5 లోహ మిశ్రమంతో తయారు చేసిన శిఖరం కూడా బహుశా వేదమిన్ని విక్షేపకం కావచ్చు. తూర్పు ప్రాంగణంలో శిఖరం యొక్క రూపకథను గీయడం కూడా ముఖ్యమైనది, ఎందుకంటే తూర్పు హిందువులకు ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. ఎందుకంటే సూర్యుడు ఉదయించే దిశ. గోపురం పైన శిఖరం పైన బ్రిటిష్ పురావస్తు శాఖ అధ్యక్షుడు అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అల్లాహ్ అనే పదాన్ని చెక్కారని మరియు కొన్ని బ్రిటిష్ పేర్లను ఫోర్జరీ కోసం గోపురం పైకి పంపారని వారు దానిని ఫ్లేమ్ థ్రోవర్ స్టవ్తో అలంకరించినందుకు తెలుస్తుంది. తూర్పు ప్రాంగణంలో శిఖరం యొక్క ప్రతిరూప చిత్రంలో అల్లాహ్ అనే పదం లేదు. ప్రపంచం దీనిని ప్రేమకు ప్రతీకగా చెబుతుంది, కానీ నిజం అంత సులభం కాదు. తాజ్మహల్ పేరు వెనుక దాగి ఉన్న రహస్యాలు మీరు విన్న చరిత్రకు పూర్తిగా విరుద్ధం. చాలామంది చరిత్రకారులు చెబుతున్నారు ఇది షాజహాన్ కట్టినది కాదు, ఇది అసలు తేజో మహాలయ అనే శివాలయమని. మొఘల్ రికార్డుల్లో తాజ్మహల్ గురించి దశాబ్దాల పాటు ఒక లైన్ కూడా లేదు. గోడలపై శిలాశాసనాలు హిందూ మూలాన్ని సూచిస్తున్నాయి. ఇంత పెద్ద సత్యాన్ని ఎందుకు దాచారు? ఎవరికోసం ఈ అబద్ధం కొనసాగిస్తున్నారు? ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న ఈ అద్భుత స్మారక చిహ్నం వెనుక ఉన్న అసలు చరిత్రను బయటకు తీసుకురావాల్సిన సమయం వచ్చింది. అసమానతలు తూర్పు మరియు పడమరల నుండి పాలమరై తాజ్ను ఎదుర్కొంటున్న 2 భవనాలు డిజైన్, పరిమాణం మరియు ఆకారంలో ఒకేలా ఉన్నాయి. అయినప్పటికీ తూర్పు భవనం ఇస్లామిక్ సాంప్రదాయం ద్వారా కమ్యూనిటీ హాల్గా వివరించబడింది, అయితే పశ్చిమ భవనం ఒక మసీదుగా చెప్పబడింది. పూర్తిగా భిన్నమైన ప్రయోజనాల కోసం ఉద్దేశించిన భవనాలు ఎలా ఒకేలా ఉంటాయి? ఇది షాజహాన్ తాజ్ ఆస్తిని స్వాధీనం చేసుకున్న తర్వాత పశ్చిమ భవనాన్ని మసీదుగా ఉపయోగించారని రుజువు చేస్తోంది. ఆసక్తికరంగా భవనాన్ని మసీదుగా వర్ణించడంలోని మినార్ లేదు. ఆ 2 ఒకేలా ఉండే భవనాలు తేజోమహాలయ ఆలయ స్థల సముదాయం యొక్క ఒక జత స్వాగత మండపాలు. 2 పార్శ్వేలలో కొన్ని గజాల దూరంలో 2 నక్కర్ ఖానాలు అలియాస్ డ్రమ్ హౌస్లు ఉండడం ఇది ఇస్లాంకు భరించలేని అసంబద్ధత. డ్రమ్ హౌస్ సమీపంలో ఉండడం వల్ల పశ్చిమ అనుబంధం మొదట్లో మసీదు కాదని సూచిస్తోంది. దీనికి విరుద్ధంగా హిందూ దేవాలయం లేదా రాజభవనంలో డ్రమ్ హౌస్ తప్పనిసరి, ఎందుకంటే ఉదయం మరియు సాయంత్రం హిందూ పనులు సంగీత మధురమైన స్వరాలతో ప్రారంభమవుతాయి. సంగీతం ఇస్లాంకు వ్యతిరేకం. జాలక ఆవరణలో ముంతాజ్ సమాధి ఉన్న ప్రదేశాన్ని గతంలో తేజలింగం ఆక్రమించింది. ఇది శివుని శిలా ప్రాతినిధ్యాన్ని కలిగి ఉంది. దాని చుట్టూ 5 పెరాంబ్యులేటరీ మార్గాలున్నాయి. పాలమర జాలక లోపల మరియు చుట్టూ లేదా సమాధి గది చుట్టూ ఉన్న విశాలమైన పాలమర గదులలో కానీ పాలమర వేదికపై లేదా ఎర్రటి రాతి ప్రాంగణంపై బహిరంగ ప్రదేశంలో పెరాంబ్యులేటర్ మార్గంలో రంధ్రాలు ఉండడం హిందువులకు కూడా ఆచారం. తాజ్మహల్లోని పెరాంబ్యులేటర్లో ఇటువంటి రంధ్రాలు ఉన్నాయి.
తాజ్మహల్లోని గర్భగుడిలో ఇప్పటికీ హిందూ దేవాలయాల మాదిరిగానే వెండి తలుపులు మరియు బంగారు రైలింగులు ఉన్నాయి. దీనికి ముత్యాల వలలు మరియు పాలమర జాలకలలో నింపబడిన రత్నాలు కూడా ఉన్నాయి. ఈ సంపద యొక్క ఆకర్షణే అప్పటి జైపూర్ పాలకుడు, నిస్సహాయుడైన సామంతుడు జైసింగ్ నుండి షాజహాన్ తాజ్మహల్ను స్వాధీనం చేసుకునేలా చేసింది. పీటర్ ముండి అనే ఆంగ్లేయుడు ముంతాజ్ మరణించిన 1 సంవత్సరం లోపనే ఆమె సమాధి చుట్టూ బంగారు పట్టెలు పొదిగిన కంచెను చూసినట్లు, అంటే 1632లో నమోదు చేశాడు. తాజ్మహల్ నిర్మాణం 22 సంవత్సరాలుగా జరుగుతుంటే ముంతాజ్ మరణించిన 1 సంవత్సరం లోపే పీటర్ ముండి ఖరీదైన బంగారు కంచెను గమనించి ఉండేవాడు. భవనం ఉపయోగం కోసం సిద్ధంగా ఉన్న తర్వాతే భవనంలో అటువంటి ఖరీదైన ఫిక్స్చర్లు ఏర్పాటు చేయబడతాయి. బంగారు కంచె మధ్యలో శివలింగం స్థానంలో ముంతాజ్ సమాధిని అంటుగట్టారని ఇది సూచిస్తోంది. తదనంతరం బంగారు కంచెలు, వెండి తలుపులు, ముత్యాల వలలు, రత్నాల పూరణం మొదలైనవన్నీ షాజహాన్ ఖజానాకు తరలించబడ్డాయి. ఈ విధంగా తాజ్మహల్ స్వాధీనం చేసుకోవడం మొఘలులు హిందూ సంపదను దోచుకోవడానికి ఒక చర్యగా మారింది. దీని ఫలితంగా షాజహాన్ మరియు జైసింగ్ల మధ్య పెద్ద వివాదం చెలరేగింది. ముంతాజ్ సమాధిపైన ఒక గొలుసు వేలాడుతోంది, దానిపైన ఇప్పుడొక దీపం వేలాడుతోంది. షాజహాన్ స్వాధీనం చేసుకునే ముందు ఆ గొలుసులో బంగారు నీటికుండ ఉండేది, దాని నుండి నీరు శివలింగంపై కారుతూ ఉండేది. తాజ్మహల్లోని ఈ పూర్వపు బిందు హిందూ సాంప్రదాయమే శీతాకాలం పూర్ణమి దినాన ముంతాజ్ సమాధిపై షాజహాన్ ప్రేమ కన్నీరు పడుతుందనే ఇస్లామిక్ పురాణానికి దారితీసింది. అసంబధలు సుత్తి కథ కూడా ఒక కట్టుకథ. మొదటిది షాజహాన్ సమాధిని ప్రారంభించడంలో ఉదారంగా, విలాసంగా ఖర్చు చేశాడని చెప్పబడుతున్నప్పుడు ఏ తాపీ మేస్త్రి అయినా అతని పట్ల ఎందుకు ద్వేషం కలిగి ఉండాలని ఎవరూ అడగడం లేదు. రెండవది, ఒక తాపీ మేస్త్రి అయినా చక్రవర్తితో వేడి మాటలు మాట్లాడుకునే అనుమతి అతనికి ఉండదు. ఇద్దరి మధ్య ఏదైనా వాదన ఉండి ఉన్నా తోటలో నిలబడిన షాజహాన్ మరియు 24 అడుగుల ఎత్తులో ఉన్న గోపురం పైన కోపంగా ఉన్న కోతిలాగా ఉన్న తాపీ మేస్త్రి మధ్య ఉండదు. ఇంకా కోపంగా ఉన్న తాపీ మేస్త్రి చేసే శక్తివంతమైన సుత్తి దెబ్బ కూడా గోపురంలో కొంచెం పగుళ్లు కూడా కలిగించదు. ఎందుకంటే గోపురం గట్టి పాలమరతో కప్పబడిన 13 అడుగుల మందం కలిగిన గోడను కలిగి ఉంది. సుత్తి దెబ్బ మరియు కన్నీటి చుక్క కథలు 2 వాస్తవాలు ఆధారంగా మోసపూరితమైన ఇస్లామిక్ కల్పన. వాటిలో ఒకటి మనం ఇప్పటికే గమనించాం. హిందూ సాంప్రదాయంలో శివలింగంపై వేలాడిన కుండ నుండి నీరు చుక్కలు కారుతూ ఉంటాయి. రెండవ వాస్తవం ఏమిటంటే షాజహాన్ స్వభావంతో అతి చాదస్తుడు. స్వాధీనం చేసుకున్న తాజ్మహల్ను ఇస్లామిక్ సమాధిగా మార్చడానికి తన స్వంత ఖజానా నుండి పైసా కూడా ఖర్చు చేయడానికి ఇష్టపడలేదు. అతని సైనికులు ఆగ్రా నగరం మరియు పరిసరాల నుండి వచ్చిన కార్మికులను కత్తితో గురిపెట్టి లేదా కొరడాతో కొట్టి చుట్టుముట్టేవారు. హిందూ విగ్రహాలను బయటకు తీయడం, ఖురాన్ చెక్కడం, అంటుగట్టడం మరియు తాజ్మహల్లోని 7 అంతస్తులను 5 అంతస్తులను మూసివేయడం వంటి వాటిలో సంవత్సరాలుగా అలాంటి బలవంత శ్రమను ఉపయోగించారు. సంవత్సరాలుగా జీతం లేకుండా పనిచేయవలసి రావడంతో కార్మికులు తిరుగుబాటు చేశారు. గర్విష్ఠుడైన షాజహాన్ వారి చేతులను నరికివేయడం ద్వారా వారిని శిక్షించాడు. మరుగుదొడ్లు, టాయిలెట్స్. తాజ్మహల్ ఒక ఆలయ భవనంగా ఉద్భవించింది. దీనిలో అనేక పొడి, చెత్తాను శుభ్రం చేసే తరహా టాయిలెట్లు ఉన్నాయి. ఇవి సామాన్య సందర్శకులకు తెలియకుండానే లాక్ చేయబడ్డాయి మరియు నిరోధించబడ్డాయి. ఇది ఇస్లామిక్ సమాధి అయితే దీనికి టాయిలెట్లు ఉండేవి కావు. ట్రెజరీ వెల్, మసీదు అని పిలువబడే ప్రదేశం మరియు డ్రమ్ హౌస్ మధ్య బహుళ అంతస్తుల అష్టభుజ్ బావి ఉంది. దీని మెట్లు నీటి మట్టాన్ని చేరుకుంటాయి. ఇది హిందూ దేవాలయాల్లో సాంప్రదాయ ఖజానా బావి. ట్రెజరీ సిబ్బంది పై గదులలో తమ కార్యాలయాన్ని కలిగి ఉండేవారు. ట్రెజరీ పెట్టెలను దిగువ అపార్ట్మెంట్లలో ఉంచేవారు. వృత్తాకార మెట్లు ఉండడం వల్ల చొరుబాటుదారులు నిధిని చేరుకోవడం లేదా గుర్తించబడకుండా లేదా తప్పించుకోవడం కష్టతరం చేసింది. ప్రాగణాన్ని ముట్టడించే శత్రువుకు అప్పగించాల్సి వస్తే ఆ నిధిని బావిలోకి నెట్టివేసి విజేత నుండి దాచివేయవచ్చు మరియు ఆ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటే రక్షించడానికి సురక్షితంగా ఉంటుంది. ఇంత విశాలమైన బహుళ అంతస్తుల బావి కేవలం సమాధి కోసం అనవసరం. చనిపోయిన ముంతాజ్కు ఇంత గొప్ప భారీ బావి అవసరం లేదు. జీవించి ఉన్న ముస్లిం కూడా అంత నీటిని ఉపయోగించడు. ఖననం తేదీ తెలియదు. షాజహాన్ నిజంగా తాజ్మహల్ను ఒక అద్భుత సమాధిగా నిర్మించి ఉంటే చరిత్ర ఆమెను తాజ్మహల్లో ఉత్సవంగా ఖననం చేసిన తేదీని నిర్దిష్టంగా నమోదు చేసి ఉండేది. అటువంటి తేదీని ఎప్పుడు ప్రస్తావించలేదు. ఈ ముఖ్యమైన తప్పించిన వివరాలు షాజహాన్ పురాణాన్ని యొక్క అసత్యాన్ని నిర్ణయాత్మకంగా బయలుపెడతాయి. ముంతాజ్ మరణించిన సంవత్సరం కూడా తెలియదు. ఇది 1629, 1630, 1631 లేదా 1632 అని రకరకాలుగా ఊహించబడింది. ఆమె యొక్క అద్భుతమైన ఖననం చేయవలసి వస్తే ఆమె మరణించిన తేదీ ఊహాగానాలకు సంబంధించినది కాదు. 5000 మంది స్త్రీలతో నిండిన అంతఃపురంలో మరణించిన తేదీలను ట్రాక్ చేయడం కష్టం.
స్పష్టంగా ముంతాజ్ మరణించిన తేదీ చాలా చిన్న సంఘటన కాబట్టి ప్రత్యేక శ్రద్ధకు అర్హని కాదు. అప్పుడు ఆమె ఖననం కోసం తాజ్మహల్ ఎవరు నిర్మిస్తారు? రికార్డులు లేనందున షాజహాన్ పాలనలో తాజ్మహల్ నిర్మాణంలో 20,000 మంది కార్మికులు 22 సంవత్సరాలు పనిచేసినట్లు భావిస్తున్నారు. ఇది నిజమైతే షాజహాన్ కోర్టు పత్రాల్లో డిజైన్ డ్రాయింగ్స్, లేబర్ మస్టర్ రోల్స్ కుప్పలు, రోజువారీ ఖర్చు షీట్లు, ఆర్డర్ చేసిన మెటీరియల్కు బిల్లులు మరియు రసీదులు అందుబాటులో ఉండేవి. అటువంటి కాగితపు ముక్క కూడా లేదు. ఆ తాంగి ముస్లింలు చాలా మంచి చారిత్రకారులు కాబట్టి అప్పట్లో చాలా పుస్తకాలు రాశారు. ఇది కొంచెం ఆశ్చర్యమేనా? షాజహాన్ కాలంలోని తాజ్ చుట్టూ ఉన్న తోటప్రెక్కల వర్ణనలలో కేతకి, జాయి, జూయి, చంపా, మౌలశ్రీ, హర్షింగార్ మరియు బెల్ గురించి ప్రస్తావించబడింది. ఇవన్నీ వేదదేవతల పూజలో పువ్వులు లేదా ఆకులను ఉపయోగించే మొక్కలు. బెల్లాకులను శివారాధనలో ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. శ్మశానవాటికలో మొక్కల నుండి ఫలాలు లేదా పువ్వులను ఉపయోగించాలనే ఆలోచన మానవ మనస్సాక్షికి అసహ్యంగా ఉన్నందున నీడనిచ్చే చెట్లతో మాత్రమే శ్మశానవాటికను నాటుతారు. షాజహాన్ స్వాధీనం చేసుకునే ముందు అది శివదేవాలయమై ఉండాలని తాజ్ తోటలో బెల్ మరియు ఇతర పూల మొక్కల ఉనికి రుజువు చేస్తుంది. హిందూ దేవాలయాలు తరచుగా నదుల ఒడ్డులను మరియు సముద్ర తీరాలలో నిర్మిస్తారు. తాజ్మహల్ యమునా నది ఒడ్డున నిర్మించబడిన వాటిలో ఒకటి. అది శివాలయానికి అనువైన ప్రదేశం. రిషికేశ్, ఉజ్జయిని, నాసిక్ మరియు హరిద్వార్ వంటి హిందూ పవిత్ర స్థలాలు నదుల వెంబడి ఉన్నాయి. వెనుక భాగంలో ఒక ఘాట్ ఉండడం సమాధిని కాదు, ఆలయ ప్రసాదాన్ని సూచిస్తుంది. ముస్లిం సమాధి స్థలం అస్పష్టంగా ఉండాలని మరియు ఒక్క సమాధిరాయి కూడా ఉండకూడదని ప్రవక్త మొహమ్మద్ ఆదేశించారు. దీన్ని స్పష్టంగా ఉల్లంఘిస్తూ తాజ్మహల్ నేలమాలిగలో ఒక సమాధి మరియు మొదటి అంతస్తు గదిలో మరొక సమాధి ఉన్నాయి. వీరెండు ముంతాజ్కు ఆపాదించబడ్డాయి. ఆ 2 సమాధులను వాస్తవంగా షాజహాన్ తాజ్మహల్లో ప్రతిష్ఠించబడిన 2 అంతస్తుల శివాలింగాలను పూడ్చివేయడానికి నిర్మించాడు. ఉజ్జయినిలోని మహాంకాళేశ్వర ఆలయం మరియు సోమనాథ్ పట్టణంలో అహల్యాభాయ్ నిర్మించిన సోమనాథ్ ఆలయంలో కనిపించే విధంగా హిందువులు 2 అంతస్తులలో ఒకదానిపైన ఒకటి 2 శివాలింగాలను ప్రతిష్ఠించడం ఆచారం. నేలమాలిగ సమాధి కూడా నకలి, ఎందుకంటే అది నది ఒడ్డున నేలమట్టం నుండి 2 అంతస్తుల పైన ఉంది. తాజ్మహల్ 4 వైపులా ఒకేలాంటి ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ఇది చతుర్ముఖి అని పిలువబడే ఒక సాధారణ హిందూ భవన శైలి, అంటే 4 ముఖాలు. హిందూ గోపురం. తాజ్మహల్ ప్రతిధ్వనించే గోపురం కలిగి ఉంది. శాంతి మరియు నిశ్శబ్దతను నిర్ధారించాల్సిన సమాధికి అటువంటి గోపురం అసంబద్ధం. దీనికి విరుద్ధంగా ప్రతిధ్వనించే గోపురాలు హిందూ దేవాలయాల్లో అవసరం, ఎందుకంటే అవి హిందూ దేవతల పూజతో పాటు గంటలు, డ్రమ్లు మరియు పైపుల శబ్దాన్ని గుణించి మరియు పెంచి ఆనందభరితమైన సందడిని సృష్టిస్తాయి. తాజ్మహల్ గోపురం కమల టోపీని కలిగి ఉంది. న్యూఢిల్లీలోని చాణక్యపురిలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయ గోపురాలు మరియు పాకిస్తాన్ కొత్తగా నిర్మించుకున్న రాజధాని ఇస్లామాబాద్లోని గోపురాల ద్వారా ఉదాహరించబడినట్లు అసలు ఇస్లామిక్ గోపురాలు బళ్లతై భాగాన్ని కలిగి ఉంటాయి. తాజ్మహల్ ప్రవేశం దక్షిణం వైపు ఉంది. 25/1/2001 నాటి టైమ్స్ ఆఫ్ ఇండియా నుండి షంషాద్ హుసేన్ను ఉటంకించి అన్ని హిందూ దేవాలయాలకి దక్షిణం వైపు డోలుకు ఉండే దక్షిణం వైపు తలుపు కలిగి ఉంటుంది. అది కైలాస పర్వతంపై తెరుచుకుంటుంది. తాజ్ ఇస్లామిక్ భవనమైతే అది పశ్చిమం వైపు ఉండేది. సమాధి అంటే సమాధే భవనం కాదు. విస్తృతమైన అపోహ భవనాన్ని సమాధిగా తప్పుగా భావించడానికి దారితీసింది. ఇస్లాంను ఆక్రమించిన ప్రతి దేశంలోనూ స్వాధీనం చేసుకున్న భవనాలలో సమాధులు ఏర్పడ్డాయి. కాబట్టి ఇక మీదట ప్రజలు ఆ భవనాన్ని జయించిన భవనాల్లోని సమాధులతో కలిపిన సమాధులతో కలిపివేయకూడదు. తాజ్మహల్ విషయంలో కూడా ఇదే నిజం. కాబట్టి వాదన కొరకు ముంతాజ్ తాజ్ లోపల ఖననం చేయబడ్డారని అంగీకరించవచ్చును, కాని తాజ్ ముంతాజ్ సమాధిపై నిర్మించబడిందని అర్థం చేసుకోకూడదు. తాజ్మహల్ 7 అంతస్తుల భవనం. యువరాజు ఔరంగజేబు షాజహాన్కు రాసిన లేఖలో కూడా దీని గురించి ప్రస్తావించారు. పాలరాయి భవనం 4 అంతస్తులను కలిగి ఉన్నాయి. వీటిలో పైన గోపురం లోపల ఒంటరి పొడవైన వృత్తాకార హాలు మరియు నేలమాలిగలోని ఒంటరి గది ఉన్నాయి. మధ్యలో 2 అంతస్తుల ఒక్కొక్కటి 12 నుండి 15 రాజప్రసాదాల గదులు కలిగి ఉన్నాయా. నదికి వెనుకగామిన పాలరాయి పునాది కింద ఎర్రని రాయితో చేసిన మరో 2 అంతస్తులు ఉన్నాయి. అవి నది ఒడ్డు నుంచి చూడవచ్చు. 7వ అంతస్తు భూమికి కింద ఉండాలి. ప్రతి పురాతన హిందూ భవనానికి భూగర్భ అంతస్తు ఉంటుంది కాబట్టి నది 0 స్థాయి. నది ఒడ్డున పాలరాయి పునాదికి వెంటనే కింద ఎర్రని రాయితో చేసిన 22 గదులు ఉన్నాయి. వేటి వెంటిలేటర్లన్నీ షాజహాన్ గోడలతో కట్టివేశారు. షాజహాన్ నివాసయోగ్యం కాని చీకటిగా మార్చిన ఆ గదులను పురాతన శాస్త్ర విభాగం తాళాలు వేసింది. సామాన్య సందర్శకులను వాటి చుట్టూ చీకటిలో ఉంచుతుంది. ఆ 22 గదులు ఇప్పటికీ వాటి గోడలు మరియు పైకప్పులపైన పురాతన హిందూ పెయింటింగ్స్ కలిగి ఉన్నాయి. వాటి నడిభాగంలో సుమారు 325 అడుగుల పొడవు మరియు 8.5 అడుగుల వెడల్పు కారిడార్ ఉంది. కారిడార్ 2 చివర్లలో 2 డోర్ ఫ్రేమ్లు ఉన్నాయి. కానీ ఆ తలుపులను షాజహాన్ కూలిపోయిన ఇటుక మరియు సున్నంతో ఆసక్తికరంగా మూసివేశాడు. షాజహాన్ మొదట సీల్ చేసిన ఆ ద్వారాన్ని చాలాసార్లు సీల్ చేసి మళ్లీ గోడలు కట్టారు. 1934లో ఢిల్లీ నివాసి ఆ ద్వారంపైన ఉన్న ద్వారం నుండి లోపలికి చూశారు.
అతనికి నిరాశగా లోపల ఒక హాలు కనిపించింది. అందులో శివుడి తల నరికివేయబడిన మధ్య చిత్రం చుట్టూ అనేక విగ్రహాలు ఉన్నాయి. సంస్కృత శాసనాలు కూడా ఉండవచ్చు. తాజ్మహల్ 7 అంతస్తులను సీల్ తీసి హిందూ చిత్రాలు, సంస్కృత శాసనాలు, గ్రంథాలు, నాణాలు మరియు పాత్రల రూపంలో వివేటి దాసి ఉన్నాయో తెలుసుకోవాలి. మూసివేయబడిన షాపుల దాచిన హిందూ చిత్రాలతో పాటు తాజ్మహల్ భారీ గోడల్లో కూడా హిందూ చిత్రాలు ఖననం చేయబడ్డాయని తెలుసుకున్నారు. 1959 మరియు 1962 మధ్య శ్రీ ఎస్ఆర్ రావు ఆగ్రాలో పురాతన శాస్త్ర సూపరింటెండెంట్గా ఉన్నప్పుడు తాజ్మహల్లోని మధ్య అష్టభుజి గది గోడలో పొడవైన, లోతైన మరియు వెడల్పైన పగుళ్లను అతని గమనించారు. పగుళ్లను అధ్యయనం చేయడానికి గోడలోని ఒక భాగాన్ని కూల్చివేసినప్పుడు 2 లేదా 3 పాలరాతి విగ్రహాలు బయటపడ్డాయి. ఈ విషయం దాచబడింది మరియు షాజహాన్ ఆదేశాల మేరకు విగ్రహాలను అవి పొందబడిచిన చోటే తిరిగి ఖననం చేయబడ్డాయి. దీనికి అనేక మూలాల నుండి నిర్ధారణ లభించింది. తాజ్మహల్ ఆన్సిస్టర్లపైన వ్యాఖ్యానం ప్రారంభించినప్పుడు మాత్రమే నేను పైన పేర్కొన్న విషయాన్ని చూశాను. అది మర్చిపోయిన రహస్యంగా మిగిలిపోయింది. తాజ్మహల్ ఆలయ మూలానికి ఇంతకంటే మంచి రుజువు ఇంకేం కావాలి? తాజ్మహల్ షాజహాన్ స్వాధీనం చేసుకునే ముందు అందులో ప్రతిష్ఠించబడిన హిందూ విగ్రహాలు, దాని గోడలు మరియు మూసివేయబడిన గదులు ఇప్పటికీ దాచిపెడుతున్నాయి. తాజ్మహల్ అనే పేరుతో మీరు తెలుసుకున్నది అస్సలు అబద్ధం కావచ్చని మీకు తెలుసా? షాజహాన్ కంటే 100 ఏళ్ల ముందే ఇది తేజో మహాలయంగా, మహాశివాలయంగా, హిందూ రాజభవనంగా నిలిచింది. ప్రతి ముస్లిం దండయాత్ర దీన్ని అపవిత్రం చేసింది. ప్రతి హిందూ పాలకుడు దీన్ని తిరిగి పవిత్రం చేశాడు. బాబర్ దీనిని మిస్టిక్ హౌస్ అని పిలిచాడు. అతని కుమార్తె గుల్బదన్ బేగం దీనిని రాజభవనంగా వర్ణించింది. ముంతాజ్ పేరు మీద ఉన్న 2 సమాధులు నకిలీ. ఆ సమాధుల క్రింద దాచిన హిందూ చిహ్నాలే ఈ మోసాన్ని బయటపెడుతున్నాయి. 400కు పైగా గదులు, గోశాలలు, ఆనంద మండపాలు ఉన్న ఈ మహానిర్మాణం ఒక సమాధి కాదు, ఇది ఒక ఆలయ రాజభవనం. షాజహాన్ కేవలం ఖురాన్ అక్షరాలను అంటించి 100 గదులను మూసి హిందూ దేవాలయాన్ని ముస్లిం సమాధిగా మార్చాడు. అసలు ఇది తాజ్మహల్ కాదు, తేజో మహాలయం, దొంగిలించబడిన హిందూ వారసత్వం. భారత చరిత్రలో అతిపెద్ద మోసం బయటపడబోతోంది. షాజహాన్కు ముందు తాజ్ గురించిన సూచనలు స్పష్టంగా ఆలయ రాజభవనంగా తాజ్మహల్ చరిత్ర చాలా దారుణంగా ఉన్నట్లు అనిపిస్తుంది. మొహమ్మద్ ఘజ్నీ నుండి ప్రతి ముస్లిం దురాక్రమణదారుడు తాజ్ను అపవిత్రం చేసి దోచుకున్నాడు. అదే సమయంలో క్రమంగా హిందువుల చేతుల్లోకి వెళ్లాడు. ప్రతి ముస్లిం దాడి తర్వాత శివాలయంగా తాజ్మహల్ యొక్క పవిత్రత పునరుద్ధరించబడుతూనే ఉంది. తాజ్మహల్ ఏలియాస్ తేజో మహాలయాన్ని అపవిత్రం చేసిన చివరి ముస్లిం షాజహాన్. విన్సెంట్ స్మిత్ తన అక్బర్ ద గ్రేట్ మొఘల్ అనే పుస్తకంలో బాబర్ యొక్క అల్లకల్లోల జీవితం 1630లో ఆగ్రాలోని అతని తోట ప్యాలెస్లో ముగిసింది అని రాశాడు. ఆ ప్యాలెస్ మరెవరూ కాదు, తాజ్మహల్. బాబర్ కుమార్తె గుల్బదన్ బేగం తన హుమాయూన్ నామా అనే చరిత్రలో తాజ్మహల్ను మిస్టిక్ హౌస్గా పేర్కొంది. బాబర్ స్వయంగా తన జ్ఞాపకాలలో తాజ్మహల్ను ఇబ్రహీం లోడి నుండి స్వాధీనం చేసుకున్న ఒక రాజభవనంగా పేర్కొన్నాడు. దీనికి మధ్య అష్టభుజి గది మరియు 4 వైపులా స్తంభాలు ఉన్నాయి. ఈ చారిత్రక సూచనలన్నీ షాజహాన్కు 100 సంవత్సరాల ముందు తాజ్మహల్ను సూచిస్తున్నాయి. తాజ్ను ప్రత్యేకంగా ముంతాజ్ను సమాధి చేయటానికి నిర్మించి ఉంటే దానిని ఇతర సమాధులతో నిండి ఉండేది. కానీ తాజ్ ప్రాంగణంలో కనీసం దాని తూర్పు మరియు దక్షిణ మండపాల్లో అనేక ఇతర సమాధులు ఉన్నాయి. ఇవి మొత్తం ఆలయ సముదాయాన్ని అపవిత్రం చేస్తాయి. తాజ్గంజ్ ద్వారం యొక్క ఇరువైపులా దక్షిణ పార్శ్వంలో రాణులు సర్హందీ బేగం మరియు ఫతేపురి బేగం, పనిమనిషి సత్తున్నిసా ఖానం ఒకేలాంటి మండపాలలో ఖననం చేయబడ్డారు. రాణులను తగ్గించినట్లయితే లేదా పనిమనిషి పదోన్నతి పొందినట్లయితే ఇటువంటి సమాన ఖననం సమర్థించబడుతుంది. కానీ షాజహాన్ తాజ్మహల్ను కమాండర్ కాదు కాబట్టి అతను దానిని వివేచనారహితంగా ఒక సాధారణ ముస్లిం శ్మశానవాటికగా తగ్గించాడు. మరియు అతని ఇస్లామిక్ పూర్వీకుల అందరి అలవాటులాగా ఒక ఖాళీ పెవిలియన్లో ఒక రాణిని మరియు మరొక ఖాళీ పెవిలియన్లో ఒక పనిమనిషిని ఖననం చేశాడు. ముంతాజ్ ఆగ్రాకు దక్షిణంగా 600 మైళ్ల దూరంలో ఉన్న బుర్హాన్పూర్లో చనిపోయింది.
అక్కడ ఆమె సమాధి చెక్కుచెదరకుండా ఉంది. అందువల్ల ఆమె పేరున తాజ్లోని 2 అంతస్తులలో ఉన్న సమాధులు హిందూ శిమచిహ్నాలు దాచివేసిన నకిలీవి. మరియు 2 సమాధులు ఒకటి నేలమాళిలలో మరొకటి పై అంతస్తులో ఎందుకున్నాయి? ముంతాజ్ శవాన్ని అడ్డంగానూ నిలువుగానూ 2 ముక్కలుగా నరికి 2 సమాధుల అవసరమా? అది మోసం కాదా? ముంతాజ్ జీవించి ఉన్నప్పుడు తన్నుకుంటున్నప్పుడు ఆమె కోసం ఏ రాజభవనాలు నిర్మించని షాజహాన్ ఇకపై తన్నడం లేదు, క్లిక్ చేయటం లేదు అనే శవానికి అద్భుతమైన సమాధి నిర్మించలేడనేది ఒక సందర్భోచితమైన పరిశీలన. మరొక విషయం ఏమిటంటే షాజహాన్ చక్రవర్తి అయిన 2-3 సంవత్సరాల లోపల ముంతాజ్ మరణించింది. దుర్వాసన వెదజల్లే శవానికి ఒక అద్భుత సమాధిగా ఖర్చు చేసేంతగా అతను ఆ తక్కువ సమయంలో అంత అదనపు సంపదను కూడబెట్టగలడా? షాజహాన్తో ముంతాజ్కు ఉన్న ప్రత్యేక అనుబంధం చరిత్రలో ఎక్కడా నమోదు కానప్పటికీ సొంత కుమార్తె జహనారాతో సహా పనిమనిషి నుండి బొమ్మల వరకు 5,000 మంది ఇతర స్త్రీలతో అతని ప్రేమ సంబంధాలు షాజహాన్ పరిపాలనా కాలంలో ప్రత్యేకంగా ప్రస్తావించబడ్డాయి. అటువంటి షాజహాన్ తను కష్టపడి సంపాదించిన సంపదను ముంతాజ్ శవం మీద కుమ్మరిస్తాడా? 1973 సంవత్సరం ప్రారంభంలో తాజ్ ముందు నాటి తోటల్లో అనుకోకుండా తవ్వినప్పుడు ప్రస్తుత ఫౌంటైన్స్ల కంటే 6 అడుగుల దిగువన మరొక ఫౌంటైన్స్ బయలుపడ్డాయి. ఇది 2 విషయాలను నిరూపించింది. మొదటిది, షాజహాన్ లేదా బ్రిటిషర్లు ఉపరితల ఫౌంటైన్స్లను వేయడానికి ముందు భూగర్భ ఫౌంటైన్స్లు ఉండేవని. రెండవది, ఆ ఫౌంటైన్స్లు తాజ్కు అనుగుణంగా ఉన్నందువల్ల ఆ భవనం కూడా షాజహాన్ పూర్వీక మూలానికి చెందినదే. స్పష్టంగా ఇస్లామిక్ పాలనలో శతాబ్దాలుగా వార్షిక ఋతుపవన వరదలు మరియు నిర్వహణ లేకపోవడం వల్ల తోట మరియు దాని ఫౌంటైన్స్లు మునిగిపోయాయి. తాజ్లోని రహస్య నిదర్ ఛాంబర్స్లోకి ముస్లిం లాని వారిని అనుమతించలేదని ఫ్రెంచ్ యాత్రికుడు బర్నియర్ నమోదు చేశాడు. ఎందుకంటే అక్కడ కొన్ని ఖరీదైన ఉపకరణాలు ఉన్నాయి. షాజహాన్ వాటిని ఏర్పాటు చేసి ఉంటే వాటిని ప్రజలకు గర్వకారణంగా చూపించేవాడు. కాని అది హిందూ సంపద కాబట్టి దానిని షాజహాన్ తన ఖజానాకు తరలించాలనుకొని ఆ రాజమొగల్ దోపిడీ గురించి ప్రజలకు తెలియకూడదని అతను కోరుకున్నాడు. తాజ్ మహల్కు చేరుకునే దారిలో పునాది కందకాల నుండి తవ్విన మట్టితో ఎత్తైన కొండలు ఉన్నాయి. ఈ కొండలు తాజ్ భవన సముదాయానికి బాహ్య రక్షణగా పనిచేశాయి. పునాది మట్టి నుండి అలాంటి కొండలను పైకి లేపడం అనేది ఒక సాధారణ హిందూ పద్ధతి. దీనికి నెరిసే మూలాలున్నాయి. సమీపంలో భరత్పూర్ ఒక స్పష్టమైన సమాంతరాన్ని అందిస్తుంది. ఆ కొండలను సమం చేయడానికి షాజహాన్ వేలాది మంది కార్మికులను నియమించాడు. అంటే షాజహాన్ కంటే ముందే తాజ్మహల్ ఉండేదని ఇది స్పష్టంగా రుజువవుతుంది. ఫ్రెంచ్ యాత్రికుడు టవర్నియర్ షాజహాన్ ఒక స్కాఫోల్డింగ్ను పెంచడానికి, అంటే వివిధ ఎత్తులలో ఖురాన్ను చెక్కడానికి చెక్కను పొందలేదని గమనించాడు. అందువల్ల షాజహాన్ ఇటుకలతో స్కాఫోల్డింగ్ను పెంచాల్సి వచ్చింది. ఫలితంగా స్కాఫోల్డింగ్ ఖర్చు మొత్తం పనికంటే ఎక్కువ అని టవర్నియర్ చెప్పాడు. ఇది షాజహాన్ తాజ్ను నిర్మించలేదు, కేవలం ఖురాన్ని మాత్రమే లిఖించి వందల గదులు, మెట్లు మరియు వెంటిలేటర్లను మూసివేశాడని స్పష్టంగా రుజువవుతుంది. తూర్పు పార్శ్వంలో ఇప్పటికీ కనిపిస్తున్న తాజ్ ప్రాంగణంలోని వివిధ ఆర్చీల వద్ద ఉన్న స్పైక్ గేట్లు, సమాధికి అవసరం లేని రక్షణ పరికరాలు ప్రతి రాజ్పుట్ కోట ప్రవేశద్వారం వద్ద కనిపిస్తాయి. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ప్రకారం తాజ్ భవన సముదాయంలో అతిథి గదులు, గార్డ్ గదులు మరియు లాయం ఉన్నాయి. ఇవి సమాధికి అసంబద్ధం. చనిపోయిన ముంతాజ్ బయటకు వెళ్లి పార్టీల్లో అతిథులను ఆహ్వానించదు. నదికి వెనుక ఒడ్డున ఒక హిందూ శ్మశానవాటిక, అనేక రాజభవనాలు, ఒక శివాలయం మరియు పురాతన కాలం నాటి స్నానఘాట్లు ఉన్నాయి. షాజహాన్ తాజ్మహల్ నిర్మించి ఉంటే అతను ఆ హిందూ లక్షణాలను నాశనం చేసే ఉండేవాడు. షాజహాన్ నదికి అవతలి వైపున నల్లపాలరాతితో నిర్మించిన తాజ్మహల్ను నిర్మించాలనుకున్నాడు అనే కథ కూడా మరొక ప్రేరిత పురాణం. నదికి అవతలి వైపున ముస్లిం దండయాత్రల సమయంలో కూల్చేసిన హిందూ నిర్మాణాల శిథిలాలే మరొక తాజ్మహల్ పునాది కాదు. తెల్లపాలరాతితో నిర్మించిన తాజ్ను కూడా నిర్మించిన షాజహాన్ నల్లపాలరాతితో నిర్మించిన తాజ్ను నిర్మించాలని ఎప్పుడూ ఆలోచించడు. అతను ఎంత పిసినారిగా ఉన్నా హిందూ దేవాలయాన్ని ముస్లిం సమాధిగా మార్చడానికి అవసరమైన ఉపరితల తార్పీడంలో కూడా కార్మికులను ఉచితంగా పనిచేయమని బలవంతం చేశాడు. తాజ్మహల్లో ఖురానిక్ అక్షరాలను అంటుకట్టడానికి ఉపయోగించిన పాలరాయి లేత వెలుపు రంగులో ఉంటుంది. మిగిలిన తాజ్మహల్ గొప్ప పసుపు రంగు పాలరాతితో నిర్మించబడింది. ఆ అసమానత ఖురానిక్ సారాలు సూపర్ ఇంపోజిషన్ అని రుజువవుతుంది. తాజ్మహల్ చుట్టూ భారీ శిథిలమైన భవనాలున్నాయి. ఇది తాజ్ చుట్టూ చాలాసార్లు గొప్ప యుద్ధాలు జరిగాయని సూచిస్తుంది. తాజ్ గార్డెన్ యొక్క ఆగ్నేయ మూలన ఒక ప్రాచీన రాజ పశువుల గుడ్డు ఉంది. తేజో మహాలయ టెంపుల్కు అనుబంధంగా ఉన్న ఆవులను అక్కడ పెంచేవారు. ఇస్లామిక్ సమాధిలో
గోశాల అనేది ఒక అసంబద్ధత. తాజ్ కాంప్లెక్స్లో 400 నుండి 500 గదులున్నాయి. ఇంత అద్భుతమైన స్థాయిలో నివాస సౌకర్యం ఒక సమాధిలో ఊహించలేము. పొరుగున ఉన్న తాజ్గంజ్ టౌన్షిప్ యొక్క భారీ రక్షణ కూడా తాజ్మహల్ టెంపుల్ కాంప్లెక్స్ను కూడా చుట్టుముట్టింది. తేజో మహాలయ టెంపుల్ కాంప్లెక్స్ టౌన్షిప్లో ఒక భాగంగా ఉండేదని ఇది స్పష్టంగా సూచిస్తుంది. ఆ టౌన్షిప్లోని ఒక వీధి నేరుగా తాజ్మహల్లోకి వెళ్తుంది. తాజ్గంజ్ గేట్ అష్టభుజీ ఎర్రరాతి తోట ద్వారం మరియు పాలరాతి తాజ్మహల్ యొక్క గంభీర ప్రవేశ ద్వారానికి పర్ఫెక్ట్ సరళరేఖలో అలైనై ఉంది. తాజ్గంజ్ గేట్ తాజ్ టెంపుల్ కాంప్లెక్స్కు కేంద్రంగా ఉండటమే కాకుండా ఒక పీఠం మీద కూడా ఉంచబడింది. ఈ రోజుల్లో సందర్శకులు తాజ్ కాంప్లెక్స్లోకి ప్రవేశించే పశ్చిమ ద్వారం సాపేక్షంగా చిన్న ద్వారమే. రైల్వే స్టేషన్ మరియు బస్ స్టేషన్ అటువైపు ఉన్నందువల్ల ఇది నేడు చాలా మంది సందర్శకులకు ప్రవేశ ద్వారంగా మారింది. తాజ్మహల్లో ఆనంద మండపాలున్నాయి, అవి సమాధికి ఎప్పటికీ ఉండవు. ఆగ్రాలోని ఎర్రకోట గ్యాలరీలో ఉన్న ఒక చిన్న అద్దం తాజ్మహల్ను ప్రతిబింబిస్తుంది. షాజహాన్ తన జీవితంలోని చివరి 8 సంవత్సరాలు ఆ గ్యాలరీలో ఖైదీగా ప్రతిబింబిస్తున్న తాజ్మహల్ను చూస్తూ ముంతాజ్ పేరున నిట్టూర్చాడు అని చెబుతున్నారు. ఈ పురాణం అనేక అబద్ధాల మిశ్రమం. మొదటిది, వృద్ధ షాజహాన్ను అతని కుమారుడు ఔరంగజేబ్ కోటలోని నేలమాళిలా చెరసాలలో బంధించాడు మరియు బహిరంగమైన నాగరికమైన పై అంతస్తుల లాజ గ్యాలరీలో కాదు. రెండవది, ఆ గాజుముక్కను 1930లో పురావస్తు శాఖలోని ప్యూన్ ఇన్షా అల్లా ఖాన్ అమర్చాడు. పురాతన కాలంలో మొత్తం అపార్ట్మెంట్ తేజో మహాలయ దేవాలయాన్ని ప్రతిబింబించే చిన్న గాజుముక్కలతో వేలాది రెట్లు ఎలా మెరుస్తుందో సందర్శకులకు వివరించడానికి. మూడవది, కీళ్లలో నొప్పి, కంటిలో కంటి శుక్లం ఉన్న వృద్ధ షాజహాన్ ఒక చిన్న గాజుముక్కలోకి చూడటానికి ఇబ్బందికరమైన కోణంలో నెడను వంచుతూ రోజంతా గడపలేడు. తన ముఖాన్ని తిప్పి తాజ్మహల్ను పూర్తిగా ప్రత్యక్షంగా చూడగలిగినప్పటికీ నకలీ పత్రాలు, ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్. తాజ్మహల్లోని సమాధుల ముస్లిం సంరక్షకులు ఒక పత్రాన్ని కలిగి ఉండేవారు. దానిని వారు తారీఖీ తాజ్మహల్ అని పిలిచారు. చరిత్రకారుడు హెచ్.జి. కిన్ దీనిని సందేహాస్పద ప్రామాణికత యొక్క పత్రం అని ధృవీకరించారు. షాజహాన్ తాజ్మహల్ సృష్టికర్త కాదని, షాజహాన్ తాజ్మహల్ అని చెప్పే ఏ పత్రమైనా పూర్తిగా నకిలీ అని మనం చూసినందున కీన్ చెప్పింది అసాధారణంగా సరైనది. ఆ నకిలీ పత్రం కూడా పాకిస్తాన్కు అక్రమంగా రవాణా చేయబడిందని నివేదించబడింది. అటువంటి నకిలీ పత్రాలతో పాటు షాజహాన్ కాలం తర్వాత స్వచ్ఛమైన కల్పితాలు అయిన తాజ్పై మొత్తం చరిత్రలు ఉన్నాయి. వృత్తిపరమైన చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు మరియు వాస్తుశిల్పుల మనస్సుల్లో కూడా తాజ్తో సంబంధమున్న చాలా కుతర్కం మరియు క్యాజుయిస్ట్రీ లేదా కనీసం గందరగోళం ఆలోచనలు ఉన్నాయి. ఇతర కారణాలు: షాజహాన్ స్వంత కోర్టు చరిత్రకారుడు ముల్లా అబ్దుల్ హమీద్ తాజ్మహల్ ఖరీదు ₹40 లక్షలుగా చెప్పగా, దివాన్ ఈ అఫ్రీది ₹9,17 లక్షలు ఖర్చయిందని చెప్పారు. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ₹400 లక్షలు ఖర్చయిందని చెబుతోంది. మహమ్మద్ దిన్ ప్రకారం ₹150 లక్షలు ఖర్చయింది. ఇస్లామిక్ వాస్తుశిల్పం గురించి మాట్లాడేటప్పుడు పురాతన మరియు మధ్యయుగ ముస్లిం వాస్తుశిల్పంలో కనిపించే పుస్తకాల గురించి ఎవరైనా మనకు అవగాహన కల్పించగలరా? మరోవైపు పురాతన హిందూ వాస్తుశిల్పం మరియు ఇంజనీరింగ్ వ్యవస్థలో వందలాది గ్రంథాలు ఉన్నాయి. కొన్ని గొప్ప రచనలు సూర్య మరియు ఖజురావు దేవాలయాలు, అజంతా మరియు ఎల్లోరా గుహలు. నిర్మాణ కాలం మారుతూ ఉంటుంది. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ప్రకారం ఇది 22 సంవత్సరాలు 1631 నుండి 1643 వరకు, మరియు మహారాష్ట్ర జాంకోష్ ప్రకారం ఇది 12 సంవత్సరాలు 1641 నుండి 1653 వరకు. మనకు స్కూల్లో 22 సంవత్సరాలు పట్టిందని చెప్పబడింది. మిస్టర్ మహమ్మద్ దిన్ ది ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా 1951 సంచిక నుండి ఉద్ధరిస్తూ ప్రకారం నిర్మాణం 1632లో ప్రారంభమై 1650 వరకు పూర్తి కాలేదు. ఫ్రెంచ్ వారు టావర్నియర్ ప్రకారం 22 సంవత్సరాలు పాటు కొనసాగిన పని ప్రారంభాన్ని కూడా ఆయన చూశారు. ఆయన 1641లో ఆగ్రాను సందర్శించారని నమ్మబడుతుంది. షాజహాన్ 1628లో రాజయ్యాడు. ముంతాజ్ 1629 మరియు 1631 మధ్య మరణించింది. తాజ్ నిర్మాణానికి తొలి తేదీ 1643. మృతదేహాన్ని బుర్హాన్పూర్లో ఖననం చేశారు. 6 నెలల తర్వాత దాన్ని వెలికితీసి ఆగ్రాకు తీసుకువెళ్లారు. 1643 తర్వాత తాజ్ పూర్తి అయితే మృతదేహాన్ని తీసుకోవడానికి ఇంత తొందర ఎందుకొచ్చింది? షాజహాన్ 1612లో ముంతాజ్ను వివాహం చేసుకున్నాడు. దాదాపు 18 సంవత్సరాల వైవాహిక జీవితంలో అతను ఆమెను 14 ప్రసూతులతో ఆశీర్వదించాడు. ఫలితంగా ఆమె అకాల మరణం చెందింది. నేను నా భార్యను ఆశీర్వదిస్తే అది ప్రాణాంతకం కావచ్చు అని నాకు తెలిసినప్పుడు నేను ఆమెకు పిల్లలను అనుగ్రహిస్తానా? మూల్వి మొయినుద్దీన్ తన పుస్తకంలో తోటగోడ దగ్గర 2 ఖవాస్పురాలు లేదా మూసి ఉన్న సమ్మేళనాలు ఉన్నాయని చెప్పారు. దానిలో కొంత భాగం పూలకుండలతో నిండి ఉంటుంది. తూర్పు వైపు ఆవుల బస ఉంది.
ముస్లింలు ఎప్పటి నుండి ఆవుల బసను కలిగి ఉండడం ప్రారంభించారు. అలాగే సంస్కృతంలో పూరా అంటే రద్దీగా ఉన్న ప్రాంతమని అర్థం, ఖావాస్ అంటే రాజ్పూత్ పాలకులపై ఆధారపడినవాడు అని అర్థం. దీని అర్థం ఒక రాజ్పూత్ పాలకుడు తాజ్మహల్లో నివసించాడు లేదా పూజించబడ్డాడు. మొత్తం తాజ్లో 1000కి పైగా గదులున్నాయి. అంటే ఇది ఒక తేంపు ప్రాసాదం అని సూచిస్తుంది. ప్రారంభంలోనే వారు తాజ్ నిర్మాణం మరియు భావనలో పూర్తిగా ముస్లిం అని వాదిస్తారు. కానీ దాని కమలపూత కప్పి ఉన్న గోపురం మరియు 4 మూలల స్తంభాలు మొదలైనవి పూర్తిగా హిందూ అని ఎత్తి చూపినప్పుడు ఆ అర్హత కలిగిన వారు భూమిని మార్చుకుని కార్మికులు హిందువులు మరియు వారి స్వంత నమూనాలను ప్రవేశపెట్టే స్వేచ్ఛ ఉందని, అలా జరిగి ఉండొచ్చు అని వాదిస్తారు. ఈ 2 వాదనలు తప్పు. ఎందుకంటే ముస్లిం ఖాతాలు డిజైనర్లు ముస్లింలు అని చెబుతున్నారు మరియు కార్మికులు ఎప్పుడూ యజమాని ఆదేశాలనే అమలు చేస్తారు. కాశ్మీర్ నుండి కేప్ కొమరిన్ వరకు ఉన్న అన్ని చారిత్రాత్మక భవనాలు, ఉద్యానవనాలు, కోటలు, ప్రాసాదాలు, కోటలు, మసీదులు, సమాధులు మరియు పట్టణాలు ప్రాచీన హిందూ మూలమైనప్పటికీ వాటిని ఒక ముస్లిం పాలకుడికి లేదా సభ్యుడికి ఎలా ఆపాదించారో తాజ్మహల్ ఒక సాధారణ ఉదాహరణ మాత్రమే. దోచుకునేవారు, నాశనం చేసేవారు మరియు అపవిత్రం చేసేవారు ఎల్లప్పుడూ ఉంటారని గుర్తుంచుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా భారతీయ చరిత్రను అధ్యయనం చేస్తున్న ప్రజలు ఈ కొత్త ఆవిష్కరణకు మేల్కొని వారి పూర్వ నమ్మకాలను సవరిస్తారని ఆశిస్తున్నాం. తేజోమహలయ ఆలయ ప్రాసాద కాంప్లెక్స్ లేదా తాజ్మహల్ కనీసం 500 సంవత్సరాల క్రితం 1155 ఏడీలో రాజా పరమర్ది దేవ్చే నిర్మించబడింది. షాజహాన్ స్వంత ఆస్థాన చరిత్ర పర్షియన్ భాషలో ముంతాజ్ ఖననం చేయబడిన భవనం రాజా జైసింగ్కు చెందినది. ఆ అద్భుతమైన గోపురం భవనం రాజా జైసింగ్ భవనం అని పిలువబడింది. జై శ్రీరామ్ మిత్రులారా, ఇప్పటి వరకు మీరు రమ AI ఛానల్లో తాజ్మహల్ డాక్యుమెంటరీ యొక్క 4 పార్ట్స్ చూశారు. ఇప్పుడు వచ్చేసింది పార్ట్ 5. ఇది మరింత ప్రత్యేకం. ఇందులో మీరు చూడబోతున్నది 150 సంవత్సరాల క్రితం తాజ్మహల్ హిస్టారియన్లు సేకరించిన రహస్యమైన గ్యాలరీ ఫుటేజ్. ప్రతి చిత్రంలో దాగి ఉన్న చరిత్రను, ప్రతి మూలలో దాగిన నిజాన్ని ఇప్పుడు మీరు స్పష్టంగా చూడబోతున్నారు. ఆగ్రాలోని పురాతన హిందూ ఆలయ సముదాయమైన తాజ్ మహల్ అలియాస్ తేజో మహాలయ యొక్క వైమానిక దృశ్యం. గత 300 సంవత్సరాలుగా ఈ అద్భుతమైన భవనాన్ని 5వ తరం మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన మరణించిన భార్యలలో ఒకరైన ముంతాజ్ జ్ఞాపకార్థం నిర్మించాడని ప్రపంచం నమ్మి మోసపోయింది. 2 ప్రక్కల భవనాలు ఒకేలా ఉన్నప్పటికీ వెనుక భాగంలో ఉన్నది మాత్రమే మసీదుగా పిలువబడుతోంది. తాజ్ మహల్ 7 అంతస్తులను కలిగి ఉంది. వాటిలో 5 సీదు వేయబడి అడ్డుగా ఉంచబడి గొప్ప ఆధారాలను దాచి ఉంచాయి. మధ్యలో ఉన్న పాలరాయి భవనం 2 సుష్ట భవనాలతో చుట్టుముట్టబడి ఉంది. ముందు భాగంలో ఉన్నది తూర్పున ఉన్నది, నేపథ్యంలో ఉన్నది పశ్చిమాన ఉన్నందున మసీదుగా సూచించబడుతోంది. ఒకటి మాత్రమే మసీదు అయితే అవి ఒకేలా ఉండకూడదు. తూర్పు భవనం పాదాల వద్ద ఉన్న ప్రాంగణంలో త్రిశూల శిఖరం యొక్క పూర్తి స్థాయి ప్రతిరూపం గోపురం పై భాగంలో కనిపిస్తుంది, చెక్కబడి ఉంది. పశ్చిమ భవనం సమీపంలో ఎడమ వైపున ఉన్న చిన్న టవర్ ఒక పెద్ద అష్టభుజి బహుళ అంతస్తుల బావిని చుట్టుముట్టింది. ఇది 7 అంతస్తుల వెంట రాజభవన అపార్ట్మెంట్లతో కూడిన భారీ అష్టభుజి బావి. సూర్యుని ప్రతిబింబాన్ని చూపించే చిన్న తెల్లటి మచ్చ ద్వారా సూచించబడిన నీటి మట్టానికి ఒక రాజ మెట్లు దిగుతాయి. ఇది హిందూ ఆలయ రాజభవనం యొక్క సాంప్రదాయ ఖజానా బావి. కింది అంతస్తులలో నిధి పెట్టెలను పేర్చేవారు. అకౌంటెంట్లు, క్యాషియర్లు మరియు కోశాధికారులు పై అంతస్తులలో కూర్చుంటారు. హ్యాండీలు అని పిలువబడే చెక్కులు ఇక్కడి నుండి జారీ చేయబడేవి. ముట్టడి చేయబడినప్పుడు భవనాన్ని శత్రువులకు అప్పగించవలసి వస్తే తిరిగి స్వాధీనం చేసుకున్న తర్వాత నిధిని రక్షించటానికి నీటిలోకి నెట్టేవారు. నిజమైన పరిశోధన కోసం దిగువన ఉన్న ఆధారాలను వెల్లడించటానికి ఈ బావి నుండి నీటిని బయటకు పంపాలి. ఈ బావి పాలరాయి తాజ్కు పశ్చిమాన మసీదు అని పిలువబడే దగ్గర ఉన్న టవర్ లోపల ఉంది. తాజ్ ఒక సమాధి అయితే ఈ అష్టభుజి బహుళ అంతస్తుల బావి అనవసరంగా ఉండేది. ఆగ్రాలోని తాజ్ మహల్ అలియాస్ తేజో మహాలయ ముందు దృశ్యం. హిందువులు 10 దిక్కులను నమ్ముతారు కాబట్టి ఇది అష్టభుజిగా ఉంది. స్వర్గాన్ని మరియు పాతాళ ప్రపంచానికి పునాదిని సూచించే శిఖరం ప్లస్ 8 ఉపరితల దిశలు 10 దిశలను ఏర్పరుస్తాయి. దైవిత్వం మరియు రాజరికం ఆ 10 దిశలలోనూ ఆధిపత్యం చెలాయిస్తాయని నమ్ముతారు. అందువల్ల హిందూ సాంప్రదాయంలో రాజరికం మరియు దైవిత్వంతో అనుసంధానం చేయబడిన భవనాలు కొన్ని అష్టభుజ లక్షణాలను కలిగి ఉండాలి లేదా భవనాలు అష్టభుజిగా ఉండాలి. 2 పార్శ్వ కుపోలాలు అంటే వెనుక వైపున ఉన్న మరో 2 ఈ ఫోటోలో కనిపించవు కూడా ఒకేలా ఉంటాయి. 4 స్తంభాల మూలల్లో ఉన్న టవర్లు పగటిపూట వాచ్ టవర్లుగా మరియు రాత్రిపూట లైట్లు పట్టుకునేలాగా పనిచేశాయి. హిందూ వివాహ వేదికలు మరియు సత్యనారాయణ పూజ వేదికలు ఎప్పుడూ మూలల్లో ఇటువంటి టవర్లను కలిగి ఉంటాయి. ఖజురహో వంటి మరిన్ని హిందూ దేవాలయాలు కూడా 4 టవర్లు లేదా దేవాలయాలను కలిగి ఉన్నట్లు చూడవచ్చు. ఆలయ పునాది యొక్క ప్రతి మూలకు ఒకటి. గోపురం తలపై ఉన్న తామరపువ్వు టోపీ హిందూ లక్షణం.
ముస్లిం గోపురాలు బట్టతలగా ఉంటాయి. ఈ పాలరాయి భవనం 4 అంతస్తులను కలిగి ఉంది. గోపురం లోపల 83 అడుగుల ఎత్తైన హాల్ ఉంది. తాజ్లో డబుల్ గోపురం ఉంది. లోపలి నుండి చూసే గోపురం టెర్రస్పై విలోమ ప్యాన్ లాగా ముగుస్తుంది. బయట నుండి కనిపించే గోపురం లోపలి గోపురంపై ఒక కవర్. అందువల్ల వాటి మధ్య 83 అడుగుల హాల్ ఉంది. దీనిని ఒక అంతస్తుగా పరిగణించవచ్చు. కింద మొదటి అంతస్తు తోరణాలు మరియు గ్రౌండ్ ఫ్లోర్ గదులు చూడవచ్చు. బేస్మెంట్లో సందర్శకులకు ఒక గది చూపిస్తారు. ఇవన్నీ పాలరాయి భవనం యొక్క 4 అంతస్తులను ఏర్పరుస్తాయి. పాలరాయి నిర్మాణం క్రింద నదీ స్థాయిని చేరుకునే ఎర్రని రాయితో చేసిన 2 అంతస్తులు ఉన్నాయి. 7వ అంతస్తు నదీ స్థాయి కంటే తక్కువగా ఉండాలి. ఎందుకంటే ప్రతి పురాతన హిందూ చరిత్రాత్మక భవనంలో బేస్మెంట్ ఉంటుంది. అందువల్ల తాజ్ 7 అంతస్తుల నిర్మాణం. తాజ్ మహల్ గోపురం పురుపట్టని 8 లోహాల హిందూ మిశ్రమంతో తయారు చేసిన త్రిశూల శిఖరాన్ని కలిగి ఉంది. ఈ శిఖరం మెరుపు వికర్షకంగా కూడా పనిచేసింది. ఈ శిఖరాన్ని చాలా మంది గుడ్డిగా ఇస్లామిక్ చంద్రవంక మరియు నక్షత్రం లేదా బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన మెరుపు కండక్టర్గా భావించారు. ఇది ఇప్పటి వరకు భారతీయ చరిత్రను అధ్యయనం చేసిన అజాగ్రత్త విధానానికి కొలమానం. ఈ శిఖరం వంటి దృశ్యపరంగా గుర్తించగలిగిన విషయాలను కూడా శిక్షార్హత లేకుండా అపార్థం చేసుకున్నారు. ఈ శిఖరం క్రింద గోపురం యొక్క పూల పైభాగం ఒక స్పష్టమైన హిందూ చిహ్నం. ఈ శిఖరం యొక్క పూర్తిస్థాయి బొమ్మ తూర్పు ప్రాంగణంలో చెక్కబడి ఉంది. గోపురం క్రింద ఉన్న పారాపెట్ నుండి తీసిన తాజ్మహల్ శిఖర పైభాగం యొక్క క్లోజప్. హిందూ క్షితిజ సమాంతర చంద్రవంక మరియు కొబ్బరి పైభాగం తోట స్థాయి నుండి త్రిశూలంలాగా కనిపిస్తాయి. ఇస్లామిక్ చంద్రవంకలు ఎప్పుడూ వాలుగా ఉంటాయి. అంతేకాక అవి సాధారణంగా నిండుగా నక్షత్రానికి కొద్దిగా రంధ్రం వదిలేలాగా ఉంటాయి. ఈ హిందూ శిఖరాన్ని ఈ శతాబ్దాలన్నిటిలోనూ ఇస్లామిక్ చంద్రవంక మరియు నక్షత్రం లేదా బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన మెరుపు కండక్టర్గా భావించారు. షాజహాన్ ఇక్కడ చెక్కిన అల్లాహ్ అనే పదం ప్రాంగణ ప్రతిరూపంలో లేదు. కొబ్బరి, దాని క్రింద వంగిన మామిడి ఆకులు మరియు మద్దతిస్తున్న కలశం అంటే నీటికుండ ప్రత్యేకమైన హిందూ మోటిఫ్లు. తాజ్ మహల్ గోపురంపై ఉన్న శిఖరం యొక్క పూర్తి స్థాయి బొమ్మ తాజ్ మహల్ యొక్క ఎర్రరాయి ప్రాంగణంలో చెక్కబడి ఉంది. ముస్లిం దురాక్రమణకర్తలు జమియత్ ఖానా అని మొరపెట్టిన భవనం యొక్క నదీ ఒడ్డున ఉన్న ఆర్చిలో తూర్పున చూడవచ్చు. ప్రాంగణాల్లో ఇటువంటి నేల స్కెచ్లు ఒక సాధారణ హిందూ లక్షణం. ఫతేపూర్ సిక్రీలో ఇది బ్యాక్గామన్ బోర్డు, అయితే అది మధ్య ప్రాంగణంలో గీయబడి ఉంటుంది. కొబ్బరి పైభాగం మరియు క్రింద వంగిన మామిడి ఆకులు కలసం అనే నీటికుండపై ఆధారపడి ఉండటం ఒక పవిత్ర హిందూ మోటివ్. ఈ శిఖరాలు హిమాలయ పర్వత ప్రాంతాలలోని హిందూ పుణ్యస్థలాలలో కూడా ఒకేలా ఉంటాయి. కేదార్నాథ్ వంటి ప్రముఖ శివాలయంలో ఈ విషయాన్ని నేను గమనించాను. పుణ్యస్థలాల నిర్మాణాన్ని కూడా విశ్లేషించాలి. ఈ స్కెచ్ తూర్పు స్థానం కూడా సాధారణంగా హిందూ. పొడవు సుమారుగా 32 అడుగులు. తాజ్ మహల్ 4 వైపులా ఉన్న ఎత్తైన ప్రవేశ ద్వారం యొక్క శిఖరం ఈ ఎర్రని కమలం మరియు తెల్లని త్రిశూలాన్ని కలిగి ఉంది. ఇది భవనం హిందూ దేవాలయంగా ఉద్భవించిందని సూచిస్తుంది. జైపూర్ రాష్ట్ర హిందూ పాలకుడి నుండి షాజహాన్ భవనాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత మధ్య స్ట్రిప్పును ఏర్పరిచిన ఖురాన్ అక్షరాలు అంటుకట్టబడ్డాయి. ఇది తాజ్ మహల్ యొక్క నది ఒడ్డున ఉన్న దృశ్యం. పైన ఉన్న 4 అంతస్తుల పాలరాయి నిర్మాణం కింద ఈ 2 అంతస్తులు నది మట్టం వరకు ఉన్నాయి. ఇతర ఫోటోలలో చూపబడిన 22 గదులు మధ్యలో కనిపించే ఆ తోరణాల రేఖ వెనుక ఉన్నాయి. ప్రతి వంపు తెల్ల పాలరాయితో హిందూ కమలం డిస్కులతో చుట్టుముట్టబడి ఉంటుంది. నేల మట్టం పైన పునాది ఉంది. పునాది యొక్క ఎడమ మూలలో ఒక ద్వారం ఉంది. ఇది పునాది లోపల షాజహాన్ మూసివేసిన అనేక గదులు ఉన్నాయని సూచిస్తుంది. ఎడమవైపున ఉన్న తలుపు నుండి నది ఒడ్డుకు అడుగుపెట్టవచ్చు. 7వ అంతస్తు భూమి క్రింద ఉన్న పునాది క్రింద ఉందని ఊహించబడింది. ఎందుకంటే ప్రతి పురాతన హిందూ భవనంలో నేలమాళిగ ఉంది. నేలమాళిగ గదిని చేరుకోవడానికి తవ్వకం ఈ తలుపు కింద ప్రారంభించాలి. తాజ్ లోపల ముంతాజ్ సమాధిని చూసి సంతృప్తి చెందిన చాలా మంది వెనక నది ఒడ్డుకు వెళ్లరు. ఇది నది ఒడ్డున ఉన్న దృశ్యం. ఇక్కడ నుండి పైన ఉన్న 4 అంతస్తుల పాలరాయి నిర్మాణం కింద ఎర్రరాయితో చేసిన మరో 2 అంతస్తులు ఉన్నాయని గమనించవచ్చు. ఎడమ వైపున ఉన్న వంపులోని కిటికీ అపర్చర్ను గమనించండి. లోపల గదులు ఉన్నాయని ఇది సూచిస్తుంది. గోడ పైభాగంలో ఉన్న తోరణాల వరుస లోపల 22 గదులు ఉన్నాయి. పాలరాయితో చేసిన 4 అంతస్తులతో పాటు ఇది 5వ అంతస్తులో ఎర్రరాయి తోరణాలను చూపిస్తుంది. 6వ అంతస్తు ఫోటోలోని దిగువ భాగంలో ఉన్న స్తంభంలో ఉంది. మరొక ఫోటోలో స్తంభం యొక్క ఎడమ మూలలో ఒక ద్వారం కనిపిస్తుంది. ఇది లోపల అపార్ట్మెంట్లు ఉన్నాయని సూచిస్తుంది. అక్కడి నుండి స్నానం చేయడానికి నదిపైకి బయటకు రావచ్చు. తాజ్ మహల్ దగ్గరకు వచ్చే ఈ కారిడార్లు సాధారణంగా హిందువులకు చెందినవి. వీటిని ఏ పురాతన హిందూ రాజధానిలోనైనా చూడవచ్చు. కుడి మరియు ఎడమ పైభాగంలో ఉన్న 2 అష్టభుజ టవర్ కుపోలాలను గమనించండి. 8 దిక్కులకు మరియు ప్రతిదానికి కేటాయించిన ఖగోళ గార్డులకు హిందువులు మాత్రమే ప్రత్యేక పేర్లు కలిగి ఉన్నారు. చారిత్రాత్మక భవనాలలోని ఏదైనా అష్టభుజ లక్షణం వారి హిందూ మూలాన్ని సందర్శకుణ్ణి ఒప్పించాలి. తాజ్ మహల్ హిందూ దేవాలయ రాజభవనంగా ఉన్నప్పుడు గార్డులు, పల్లకీ మోసేవారు మరియు ఇతర పరిచారకులు అనేక అటువంటి కారిడార్లలో వందలాది గదులలో నివసించారు.
అందువల్ల తాజ్ ఒక చీకటి ఇస్లామిక్ శ్మశానవాటికగా తగ్గించబడటానికి ముందు మరింత అద్భుతంగా మరియు గంభీరంగా ఉండేది. తాజ్ మహల్ ఇస్లామిక్ సమాధి అయితే తాజ్ మహల్ తోటలోని ఈ నకార్ ఖానా అలియాస్ మ్యూజిక్ హౌస్ అసంబద్ధం. కుడివైపున ముస్లింలు మసీదు అని చెప్పుకునే భవనం ఉంది. మ్యూజిక్ హౌస్ కు మసీదు సామీప్యత ముస్లిం సంప్రదాయానికి విరుద్ధంగా భారతదేశంలో ముస్లింలు మసీదు మీదుగా వెళ్లే హిందూ సంగీత ఊరేగింపులపై రాళ్లు రుబ్బే సంప్రదాయాన్ని కలిగి ఉన్నారు. అంతేకాకుండా సమాధికి నిశ్శబ్దం అవసరం. చనిపోయిన వ్యక్తి విశ్రాంతికి ఎప్పుడూ భంగం కలిగించకూడదు. చనిపోయిన ముంతాజ్ కోసం బ్యాండ్ హౌస్ ను ఎవరు అందిస్తారు? దీనికి విరుద్ధంగా హిందూ దేవాలయాలు మరియు రాజభవనాలలో మ్యూజిక్ హౌస్ ఉంటుంది. ఎందుకంటే ఉదయం మరియు సాయంత్రం హిందూ పనులు పవిత్ర సంగీతం యొక్క మధురమైన స్వరాలతో ప్రారంభమవుతాయి. తాజ్ మహల్ పాలరాయి నిర్మాణంలో 1వ అంతస్తులోని గదులు అలాంటివే. ఈ పై అంతస్తుకు దారి తీసే 2 మెట్లు షాజహాన్ కాలం నుంచి తాళాలు వేసి ఉంచబడ్డాయి. పై అంతస్తు గదుల నేల మరియు పాలరాయి గోడలు దాని పాలరాయి పలకలను తొలగించినట్లు చిత్రంలో చూడవచ్చు. తాజ్ మహల్ యొక్క మిగిలిన వైభవానికి సరిపోయే పాలరాయిని ఎక్కడి నుండి సేకరించాలో తెలియనందువల్ల షాజహాన్ సమాధులను నిర్మించడానికి మరియు ఖురాన్ చెక్కడానికి పై అంతస్తు నుండి తొలగించిన పాలరాయిని ఉపయోగించాడు. దోచుకున్న హిందూ ఆలయాన్ని ఇస్లామిక్ సమాధిగా మార్చడానికి కూడా ఎక్కువ ఖర్చు చేయకూడదనుకున్నంత పిసినారివాడు. తాజ్ మహల్ ఆలయ భవనంలోని పాలరాయితో కప్పబడిన మెరిసే చల్లని తెల్లని ప్రకాశవంతమైన గదుల లాంటివి. గోడల దిగువ భాగం కూడా అద్భుతమైన పాలరాయి మొజాయిక్తో కప్పబడి ఉంది. ఎడమవైపున ఉన్న ద్వారం అనుమానాస్పదంగా రాతి పలకతో మూసివేయబడింది. ఇప్పుడు ముంతాజ్ నకలీ సమాధి ఆక్రమించిన మధ్య అష్టభుజి గర్భగుడి చుట్టూ ఉన్న ఈ గదుల ద్వారా ఒకరు ప్రయాణించవచ్చు. మధ్య తలుపు నుండి కనిపించే ద్వారం తిరుగుతున్న భక్తులు మధ్య గదిలోని శివలింగంపై దృష్టి పెట్టడానికి వీలు కలిపింది. హిందూ శివలింగాలను ఒకటిదానిపై ఒకటి 2 గదులలో ప్రతిష్ఠించారు. అందువల్ల షాజహాన్ ముంతాజ్ పేరున 2 సమాధులను నిర్మించాల్సి వచ్చింది. ఒకటి పాలరాయి నేలమాళిగలో, మరొకటి నేలమాళిగలో 2 శివ చిహ్నాలను అపవిత్రం చేసి ప్రజల దృష్టి నుండి దాచడానికి. ఉజ్జయినిలోని ప్రసిద్ధ శివాలయంలో దాని శివలింగాలలో ఒకటికి భూగర్భ గది కూడా ఉంది. ఇది హిందూ శివ ఆరాధనకు అవసరమైన ధతూర పుష్పం. ఈ పుష్పం పవిత్రమైన రహస్యమైన హిందూ మంత్రం ఓం ఆకారంలో చిత్రించబడింది. ఈ వికసించే ఓం యొక్క ఎంబోస్ డిజైన్లు శివుని అష్టభుజి కేంద్ర గర్భగుడి వైటికలు భాగంలో గీయబడాయి. ఎక్కడిప్పుడు ముంతాజ్ విగ్రహంలో ఒక నకలీ సమాధి నాటబడింది. మధ్య గదిని చుట్టూ తిరుగుతున్నప్పుడు అలాంటి ఓం డిజైన్లను చూడవచ్చు. నేను మీ మెట్లు మరియు మరొక చివర సుష్టంగా ఉన్న మరొక మెట్లు పాలరాయి వేదిక క్రింద ఉన్న అంతస్తుకు దారితీస్తాయి. సందర్శకులు తూర్పు లేదా పశ్చిమ చివరన ఉన్న పాలరాయి స్తంభం వెనుకకు వెళ్లి మెట్లు దిగవచ్చు. ఎందుకంటే అది ఆకాశానికి తెరిచి ఉంటుంది. కాని పాదాల వద్ద పురావస్తు శాఖ ఒక ఇనుప తలుపును ఏర్పాటు చేసింది. దానిని తాళం వేసి ఉంచుతుంది. అయినప్పటికీ తలుపు పైభాగంలో ఉన్న ఇనుప గేటు నుండి లోపలికి తొంగి చూడవచ్చు. షాజహాన్ ఈ 2 మెట్లను కూడా మూసివేశాడు. వాటిని తెరిచింది బ్రిటిష్ వారే. కాని షాజహాన్ కాలం నుండి పాలరాయి నేల అంతస్తు క్రింద మరియు పైన ఉన్న కథలు సందర్శకులకు నిషేధించబడ్డాయి. ముఘల్ పాలన నుండి చాలా కాలంగా విముక్తి పొందినప్పటికీ మేము ఇప్పటికీ మొఘల్ ఆదేశాలను పాటిస్తున్నాము. 22 తాళాలు వేసిన గదుల లోపలి భాగంలో పాలరాయి వేదిక క్రింద ఎర్రటి రాయితో చేసిన రహస్య అంతస్తులో ఈ కారిడార్ దాదాపు 12 అడుగుల వెడల్పు మరియు 300 అడుగుల పొడవు ఉంది. తోరణాలకు మద్దతిచ్చే స్తంభం యొక్క బేస్ వద్ద ఉన్న స్కాలోప్ డిజైన్ను గమనించండి. ఇది హిందూ అలంకరణ. ఇది బేర్ స్తంభాన్ని కూడా గుర్తించడానికి వీలు కల్పిస్తుంది. తాజ్ మహల్ పాలరాయి స్తంభం కింద ఉన్న రహస్య అంతస్తులోని 22 గదులలో ఒకటి. తాజ్ మహల్ను కేవలం సమాధిగా మాత్రమే చూసేంతవరకు దాని యొక్క అనేక లక్షణాలు ప్రజలకు తెలియవు. తాజ్ మహల్లో అది ఎంత లోపించిందో ప్రజలకు తెలిస్తే ప్రభుత్వం దాని అనేక కథలను విప్పాలని పట్టుబడుతోంది. లోపలి అపార్ట్మెంట్లకు దారితీసే ఈ కారిడార్ యొక్క కుడివైపు గోడలోని 2 చివరలలోని 2 ద్వారాలను షాజహాన్ మూసివేస్తాడు. ఆ ద్వారాలను తెరిస్తే షాజహాన్ లోపల దాచిపెట్టిన ముఖ్యమైన ఆధారాలు వెలుగులోకి రావు. తాజ్ మహల్ పాలరాయి వేదికకు వెంటనే కింద ఉన్న రహస్య అంతస్తులోని 22 గదులలో ఒకదాని మూల గోడపై హిందూ పెయింట్ స్ట్రిప్లను గమనించండి. నది ఒడ్డున గాలి మరియు వెలుతురు కోసం ఉద్దేశించిన ఎడమవైపులో ఉన్న వెంటిలేటర్ను షాజహాన్ కఠినంగా గోడలు కట్టాడు. వాటిని ప్లాస్టర్ చేయడానికి కూడా అతను ఇబ్బంది పడలేదు. షాజహాన్ తాజ్ను సమాధిగా నిర్మించినట్లయితే ఆ 22 గదుల ఉద్దేశ్యం ఏమిటి మరియు వాటిని ఎందుకు లాక్ చేసి ప్రజలకు కనిపించకుండా దాచారు? తాజ్ మహల్ పాలరాయి వేదిక కింద ఉన్న రహస్య అంతస్తులో ఉన్న 22 తాళాలు వేసిన గదుల్లో ఒకటి. ద్వారం పక్కన గోడపై పురాతన హిందూ పెయింట్ స్ట్రిప్లు కనిపిస్తాయి. పైన ఉన్న గూళ్లలో హిందూ విగ్రహాల చిత్రాలున్నాయి. వీటిని స్పష్టంగా ముస్లిం అపవిత్రులు తుడిచిపెట్టారు. గదులు వరుసగా తలుపు లోపల కనిపిస్తాయి. తాజ్మహల్ వందలాది గదులను దాచిపెట్టిన నిర్మాణమని ప్రజలకు తెలిస్తే వారు దాన్ని పూర్తిగా చూడాలని పట్టుబడతారు.
ప్రస్తుతం వారు సమాధి గదిలోకి తొంగిచూసి వెళ్ళిపోతారు. ఆగ్రాలోని తాజ్మహల్ పాలరాయి వేదిక క్రింద ఉన్న రహస్య అంతస్తులోని 22 తాళాలు వేసిన గదుల పైకప్పుపై ఈ రహస్య హిందూ డిజైన్ పెయింట్ చేయబడింది. షాజహాన్ తాజ్మహల్ నిర్మించి ఉంటే అతను అంత విస్తృతంగా పెయింట్ చేసిన గదులను సీలు చేసి ప్రజలకు దూరంగా ఉంచేవాడు కాదు. ఇప్పుడు కూడా పురావస్తు శాఖను ప్రభావితం చేసి తాళాలు తొలగించగలిగితేనే ఈ గదుల్లోకి ప్రవేశించవచ్చు. తాజ్లోని ఒక రహస్య అంతస్తులోని 22 గదులలో ఒకదాని యొక్క భారీ వెంటిలేటర్ షాజహాన్ ప్లాస్టర్ చేయని ఇటుకలతో పూర్తిగా మూసివేయబడింది. చరిత్రను ఎంతగా వక్రీకరించి తలక్రిందులు చేశారంటే చారిత్రాత్మక హిందూ భవనాలను పాడు చేసిన, దెబ్బతీసిన, అపవిత్రం చేసిన మరియు నాశనం చేసిన షాజహాన్ వంటి గ్రహాంతర ముస్లింలను గొప్ప నిర్మాతలుగా తప్పుగా ప్రచారం చేస్తున్నారు. తాజ్మహల్ కింద రహస్య కథలలోని గదుల యొక్క అనేక ద్వారాలను ఇటుక మరియు సున్నంతో మూసివేశారు. లోపల దాచి ఉంచిన వాటిలో సంస్కృత శాసనాలు, హిందూ విగ్రహాలు, తాజ్ యొక్క అసలు హిందూ నమూనా, అపవిత్రమైన శివలింగం, హిందూ గ్రంథాలు మరియు ఆలయ పరికరాలు వంటి విలువైన ఆధారాలు ఉండవచ్చు. అటువంటి మూసి ఉన్న గదులతో పాటు ప్రభుత్వం తాళం వేసి ఉంచిన గదులు చాలా ఉన్నాయి. వీటిని తెరవడానికి ప్రజలు తమ స్వరాన్ని పెంచాలి లేదా అది చట్టపరమైన చర్యలను ప్రారంభించాలి. 1934 ఏడీలో ఈ గదులలోని ఒక ద్వారం గుండా తొంగి చూసిన న్యూఢిల్లీలోని గ్రీన్ పార్కుకు చెందిన శ్రీ పిఎన్ శర్మ స్తంభాలపై చెక్కబడిన చిత్రాలతో కూడిన స్తంభాల హాలును చూశాడు. బుర్హాన్పూర్ అనేది సెంట్రల్ రైల్వేలో ఖాండ్వా మరియు భూసావల్ జంక్షన్ల మధ్య ఉన్న చాలా పురాతనమైన చారిత్రాత్మక నగరం. బుర్హాన్పూర్ మరియు సమీపంలోని అసీర్ఘడ్ కోట ఉత్తరం లేదా దక్షిణం వైపు తీర్థయాత్రలు, వివాహాలు లేదా సైనిక యాత్రలకు వెళ్లే హిందూ రాజకుటుంబాలకు ఆతిథ్యమిచ్చేవి. బుర్హాన్పూర్లో అనేక అద్భుతమైన భవనాలున్నాయి. వీటిని ప్రస్తుతం మసీదులు మరియు గ్రహాంతర ఇస్లామిక్ ఆక్రమణదారుల సమాధులుగా వర్ణిస్తున్నారు. ఈ భవనం మొఘలులు స్వాధీనం చేసుకున్న అటువంటి పురాతన హిందూ రాజభవనం. ముంతాజ్ తన 14వ ప్రసవం సమయంలో 1637 ప్రాంతంలో ఇక్కడ మరణించింది. ఆమె మరియు షాజహాన్ ఇక్కడ విడిది చేస్తున్నారు. ఆమెను ఈ రాజభవనం ముందు హిందూ పెవిలియన్లో ఖననం చేసినట్లు చెబుతున్నారు. ముంతాజ్ను ఆగ్రా నుండి 600 మైళ్ల దూరంలో బుర్హాన్పూర్లోని పురాతన హిందూ రాజభవనమైన అహోమహల్ యొక్క తోట మంటపంలో ఖననం చేయాలని భావిస్తున్నారు. మరో వర్షన్ ప్రకారం ముంతాజ్ శవాన్ని 6 నెలల పాటు ఎండ, వర్షం మరియు క్రూర మృగాలకు బహిర్గతంగా ఇక్కడ ఉంచారు. ఆమె మరణించిన తేదీ, బుర్హాన్పూర్ నుండి ఆగ్రాకు ఆమెను తరలించిన తేదీ మరియు తాజ్మహల్లో ఆమెను ఖననం చేసినట్లు భావించిన తేదీ అన్నీ తెలియవు. ఎందుకంటే తాజ్మహల్ ముంతాజ్ పురాణం ప్రారంభం నుండి చివరి వరకు ఒక కల్పన. షాజహాన్ తన అంతఃపురంలో ఉంచిన అనేక వందల భార్యలు మరియు స్త్రీలలో ముంతాజ్ ఒక్కరే మాత్రమే. 1 దక్షిణ ద్వారం నుండి తాజ్ మహల్ యొక్క సాధారణ దృశ్యం. 2 మసీదు అని పిలువబడే దాని నుండి తూర్పు వైపు చూస్తున్న పశ్చిమం నుండి తాజ్ మహల్ దృశ్యం. 3 పశ్చిమం వైపు ప్రవేశద్వారం. 4 పశ్చిమ ద్వారం నుండి తూర్పు ద్వారం వరకు దాదాపు 1000 అడుగులు ఉన్నాయి. ఈ రోడ్డుకు ఇరువైపులా అనేక గదులు ఉన్నాయి. ఇది ఈ ప్రదేశం యొక్క నివాస స్వభావాన్ని చూపుతుంది. 5 గమనించండి, వరండా విలక్షణమైన రాజ్పుత్ నిర్మాణ శైలిని కలిగి ఉంది. 6 దక్షిణ ద్వారం గుండా ప్రవేశ ద్వారం యొక్క దృశ్యం. 7 1789లో థామస్ డానియల్ చిత్రించిన ప్రవేశ ద్వారం. 8 ద్వారం మీద వివరంగా చెప్పాలంటే డిజైన్ కు ఇరువైపులా 2 ఏనుగు తొండాలను మనం చూడవచ్చు. ఇది గణేశుడిని సూచిస్తుంది. 9 పైన తలక్రిందులుగా ఉన్న నీటి కుండలు. వాటి సంఖ్య ఎల్లప్పుడూ బేసిగా ఉంటుంది. ఈ సందర్భంలో 11 వేద వ్యవస్థకు విలక్షణమైనది. గ్యాలరీ క్రింద జతల్లో ఉన్న నాగుపాము డిజైన్ ను కూడా గమనించండి. ఖురానిక్ శాసనాలు, షాజహాన్ జోడించిన గ్రాఫిటీ. 10 ఇక్కడ మనం చూస్తున్నట్లుగా గోడ అలంకరణలు సాధారణ రాజ్పుత్ శైలిలో ఉంటాయి. మొదటి అంతస్తు స్థాయిలో బాల్కనీ కూడా ఉంది. 11 షాజహాన్ ఏర్పాటు చేసిన గ్రాఫిటీ అంటే ఖురాన్ శాసనాల క్లోజప్. 12 శిఖరాగ్రంలో కమల రూపంలో ఉన్న త్రిశూలాన్ని గమనించండి. ఈ 2 వేద సూచనలు. త్రిశూలం శివుడితో అనుసంధానించబడి ఉంది. 13 ప్రవేశ ద్వారం పశ్చిమం వైపున ఉన్న వరండా. ఇది బహుశా ప్రజా సమావేశాలు, చర్చలు, బోధన లేదా మంత్రాల జపం కోసం కావచ్చు. 14 తాజ్ మహల్ పాలరాతి పనిలో ధోక్ర పువ్వుల ఉదాహరణలు. 15 ఇప్పుడు మీరు చెక్కబడిన పాలరాతి పువ్వు లోపల ఓం డిజైన్ యొక్క 3 బొమ్మను చూడవచ్చు. ఇది ఒక ఖచ్చితమైన వేద రూపకల్పన. 16 పువ్వులలోని 3 పై మధ్యరేఖలలో చేర్చబడిన శంఖం సెల్ డిజైన్ యొక్క ఉదాహరణ ఇక్కడ ఉంది. 17 వెంటిలేషన్ గ్రిల్ పక్కన పాలరాతితో చెక్కబడిన మరికొన్ని శంఖం సెల్ అలంకరణలు. 18 తాజ్ మహల్ వెలుపలి భాగంలో చెక్కబడిన పాలరాతి తలుపులు, అలంకరణలు మరియు వెంటిలేషన్ గ్రిల్స్. 19 అడుగుల ఎత్తైన పునాది స్తంభంలో అనేక గదులు ఉన్న మూసుకుపోయిన తలుపులను
కిటికీలను మీరు చూడవచ్చు. ప్రవేశ ద్వారాల లోపల ఉన్న గదులకు అనేక మార్గాలకు దారితీసే ప్రవేశం ఇది. 20 మూసుకుపోయిన ద్వారం వైపు అలంకరణ. 21 మనమిప్పుడు సెనోటాఫ్ ఛాంబర్ వెలుపల ఉన్నాము. సాదా పాలరాతితో చేసిన మెట్లు పునాది గోడ మీద ఉన్న డిజైన్లను ఎలా విచ్ఛిన్నం చేస్తాయో గమనించండి. అంటే అవి అసలైనవి కావు. 22 సమాధి గది చుట్టూ ఉన్న గదులలో ఒకటి యొక్క లోపలి భాగం. తాజ్ నిజంగా ఆలయ రాజభవనం అయినట్లయితే కేంద్ర మందిరం గది చుట్టూ ఇతర రకాల పూజలు జరిగే ప్రాంతాలు ఇవి. 23 పాలరాతి తెరతో కూడిన సమాధి గది. అసలు విషయం ఏమిటంటే 2 సమాధుల చుట్టూ అష్టభుజి తెర ఎందుకు ఉండాలి? ఇది ఒకప్పుడు పవిత్ర కార్యకలాపాలు జరిగిన ప్రదేశంగా ఉండొచ్చు. 24 స్మారకాలు లేదా షాజహాన్ మరియు మమ్తాజ్ సమాధులు అని భావిస్తున్నారు. 25 సమాధుల చుట్టూ ఉన్న అందమైన రత్నాలతో అలంకరించబడిన అష్టభుజి పాలరాతి తెరపై భాగం. అందమైన స్క్రీన్ లో రత్నాలతో కప్పబడిన పొదుగు పనిని నిశ్చితంగా గమనించండి. 26 పై మరియు క్రింది అంతస్తులకు మెట్ల మార్గాలను చూపిస్తున్న తాజ్ మహల్ యొక్క ప్రాథమిక బ్లూ ప్రింట్. 27 ఇక్కడ మీరు సమాధి పైన ఉన్న పై అంతస్తును చూడవచ్చు. ప్రతి గదిలో బాల్కనీ ఉంటుంది. 28 మధ్య సమాధి గది పైన ఉన్న గోపురం క్రింది భాగంలో వేద శైలి డిజైన్ త్రిశూలాలతో చుట్టబడిన మండుతున్న సూర్యుడిని గమనించండి. ఇవి ఖచ్చితమైన వేద డిజైన్లు. 29 ప్రధాన భవనంపై గోడ పై భాగంలో జతలుగా కోబ్రా నమూనాలు. ఇది మరొక విలక్షణమైన వేద డిజైన్. ఖురానిక్ శాసనాల రూపంలో గ్రాఫిటీని షాజహాన్ జోడించాడు. 30 తాజ్ మహల్ పైన ఉన్న 4 మినార్ల మాదిరిగా. 31 మినార్ పైన ఉన్న వేదిక అడుగు భాగంలో ఉన్న డిజైన్ ఏనుగు ముఖాలను పోలి ఉంటుంది. 32 బావోలి బుర్జ్ నీటి బావి. నీటి మట్టానికి 7 అంతస్తులు క్రిందికి వెళ్తుంది. దీనికి అన్ని స్థాయిలలో గదులు ఉన్నాయి. వేసవిలో నీటితో చల్లబడిన గాలి కారణంగా ఇవి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. 33 తాజ్ నుండి పశ్చిమ చివరన ఉన్న మసీదు అని పిలువబడేది. ఇప్పుడు ఎర్ర ఇటుకలతో బ్లాక్ చేయబడిన పక్క కిటికీలలో కనిపించే విధంగా మూసివేసిన పై అంతస్తును గమనించండి. అలాగే తాజ్ మహల్ చుట్టూ ఉన్న ఇతర భవనాల మాదిరిగానే పైభాగంలో జంటగా కోబ్రాస్ భవనం చుట్టూ తిరుగుతున్నాయి. ఇది సాధారణ ఇస్లామిక్ డిజైన్ కాదు. 34 తాజ్ నుండి ఒక చివరన ఉన్న మసీదు లోపలి భాగం తరువాత సమాధిగా మార్చబడింది. ముల్లాలు బోధించడానికి మెట్లు ఉన్నాయి, కానీ వారు గోడపై మరియు నేలపై అలంకరణ నమూనాను ఎలా విచ్ఛిన్నం చేస్తారో చూడండి. దీని అర్థం ఈ మెట్లు అసలువి కావు, కానీ షాజహాన్ ఈ భవనాన్ని మసీదుగా మార్చినప్పుడు ఏర్పాటు చేయబడ్డాయి. అలాగే ఈ భవనంలో ప్రార్థన చేసేటప్పుడు ముస్లింలు పశ్చిమం వైపు అంటే ఇరాన్లోని బందర్ అబ్బాస్ వైపు మక్కాను కాకుండా చూస్తారు. మరింత సరి అయినది 35 తోటలో కనిపించే ప్రధాన గోపురం పైభాగంలోని పినాకిల్ డిజైన్ యొక్క ప్రతిరూపం. 36 కల్నల్ హాడ్సన్ 1825లో తాజ్ మహల్ యొక్క సర్వే ప్లాన్ ఉత్తరం వైపున ఉన్న ప్లాట్ఫామ్ ను NW నుండి NET వరకు మరియు ఈ ప్లాట్ఫామ్ నుండి నదికి వెళ్లడానికి 2 చోట్ల మెట్లు గమనించండి. నివాస కార్యకలాపాల కోసం ప్రణాళిక వేసే ఖచ్చితమైన సంకేతం ఖాళీగా ఉన్న సమాధికి మీకు అవసరమైనది కాదు. మౌసోలియం మరియు తోట తాజ్ మహల్ యొక్క ప్రణాళిక. 37 యమునా నది ఒడ్డున ఉన్న తాజ్ మహల్ యొక్క తొలి ఫోటోలో 2 స్థాయిల దాచిన బేస్మెంట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విన్సెంట్ స్మిత్ ఈ ఫోటోను 1911లో తన పుస్తకం హిస్టరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్ ఇన్ ఇండియా అండ్ సిలోన్ లో ప్రచురించారు. అటువంటి ఫోటో మనకు తొలిసారిగా 1844లో స్లీమన్ రాసిన రాంబుల్స్ అండ్ రీకలెక్షన్స్ ఆఫ్ అన్ ఇండియన్ అఫీషియల్ అనే పుస్తకంలో కనిపించింది. అయినప్పటికీ ఈ బేస్మెంట్ల లోపలికి వెళ్లడానికి ఏ చరిత్రకారుడు కూడా ఆసక్తి చూపలేదు. 38 యమునా నది ఒడ్డున ఉన్న తాజ్ మహల్ ఫోటో పాలరాతి స్తంభం మధ్య భాగంలో గ్రిల్స్ తో ఉన్న గదులను చూపిస్తుంది. 39 1855లో జే ఫెర్గూసన్ రాసిన పుస్తకంలో సెంట్రల్ ఎడిఫైస్ యొక్క క్రాస్ సెక్షన్ ను చూపించే తాజ్ మహల్ బ్లూ ప్రింట్. ఇది దాచిన నేలమాళిగలను స్పష్టంగా చూపిస్తుంది. నిజమైన సమాధుల చుట్టూ ఉన్న గదులు మూసివేయబడ్డాయి. మొత్తం అంతస్తు మూసివేయబడింది. 40 22 బేస్మెంట్ గదులకు వెళ్లే మెట్ల మార్గాలను చూపించే తాజ్ మహల్ బ్లూ ప్రింట్ ప్లాన్. 22 బేస్మెంట్ గదుల స్థానం యొక్క ఈ ప్లాన్ 1902లో కనుగొనబడింది. ముందస్తు అనుమతితో నేను విఎస్ గాడ్బోల్ డిసెంబర్ 1981లో వాటిని సందర్శించగలిగాను. 41 యమునా నది ఒడ్డున ఉన్న 2 బేస్మెంట్ అంతస్తుల సాధారణ దృశ్యం. 42 ఇక్కడ మీరు తాజ్ పునాది నుండి చాలా దూరంగా కాకుండా 22 గదులకు వెళ్లే మెట్ల మార్గాన్ని చూడవచ్చు. ఇది ఎర్ర ఇసుకరాళి రేలింగ్ తో చుట్టబడి ఉంది. 43 అపార్ట్మెంట్ కోసం వెంటిలేషన్ గ్రిల్ ను నిర్మించిన ఎగువ బేస్మెంట్ అంతస్తు వెలుపల అలంకరణలు. 44 అపార్ట్మెంట్ల వెలుపల డిజైన్ లో వెంటిలేషన్ గ్రిల్.